అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక వ్యక్తి శిల్పాన్ని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా అది ప్రత్యేకమైన కళగా చెప్పాల్సి వస్తుంది. మరి ఈరోజు మన అతిథిగా వచ్చిన వ్యక్తి ఒక శిల్పి అని చెప్పాలి. ఎందుకంటే కాంస్య విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి, కానీ ఈయన మైసూరు నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన విద్య ఇది. మరి వాళ్ళ పూర్వీకులు ఎవరు ఏంటి అనే దాని మీద చెప్పడానికి మన అతిథిగా ఈరోజు డాక్టర్ రాజ్కుమార్ వడియార్ గారు వచ్చారు. కళారత్న ఆయన. ముఖ్యంగా ఈ రాజ్కుమార్ వడియార్ గారి గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. వడయార్ ఫైన్ ఆర్ట్స్ దేశం గర్వించదగిన ఎన్నో శిల్పాలను రూపొందించిన కళారత్న ఆచార్య శ్రీ దేవగుప్తాపు రాజ్కుమార్ వడియార్ గారు శిల్పకళను వృత్తిగా చేసుకున్న వడియార్ కుటుంబమునందు 3వ తరానికి చెందిన మహాశిల్పి. స్వతహాగా కళ మరియు సేవా దృక్పథం వారికి దేవుడిచ్చిన వరం. తమ తండ్రి గారి పేరిట శ్రీనాథరత్న శిల్పి వడయార్ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఎన్నో సాంస్కృతిక ధార్మిక సేవా కార్యక్రమాలు, అలాగే ఎందరో పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి అభివృద్ధికి పాటుపడినవారు. కేవలం శిల్పకళయందే కాక వాస్తు జ్యోతిష్య శాస్త్రమునందు అపార అనుభవం కలిగిన శ్రీ రాజ్కుమార్ వడియార్ కులమతాలకు అతీతంగా ఎన్నో శిల్పాలను కట్టడాలను రూపొందించారు. వీరి ఇంటి పరిసరాలలో ఒక బాబా విగ్రహం స్వయంగా రూపొందించి దానిని అందరూ సందర్శించి తరించే ఏర్పాటు చేశారు. వీరికి భగవంతుడిచ్చిన విద్య అందరికీ ఉపయోగపడాలని, తర్వాతి తరాలకు అందాలని వడయార్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా ఎంతో మంది నేటి తరం యువతకు కళను నేర్పిస్తున్నారు. వీరి అద్భుత ప్రతిభకు మెచ్చి ఎందరో కేంద్ర రాష్ట్ర ప్రముఖులు అనేక బిరుదులతో వీరిని సత్కరించారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా గుర్తించారు. కళారత్న, హంస పురస్కారం, ఆచార్య బిరుదు, శిల్పకళాభూషణ్ అవార్డు, ఆంధ్ర మహాశిల్పి అవార్డు, స్వర్ణ భారతి పురస్కారం, అభినవ మాయాబ్రహ్మ, శిల్ప కళాకోవిద, శిల్ప కవిరాజు వంటి ఎన్నో పురస్కారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుకున్నారు. దేశం గర్వపడేలా శిల్పకళను ప్రపంచ దేశాలకు చాటి చెప్పి నేటి తరం యువతకు, కళాకారులందరికీ ఆదర్శవంతంగా నిలిచి అందరి మన్ననలు పొంది ఎంత ఎదిగినా అందరినీ సమానంగా చూస్తూ సహాయం కోరి వచ్చిన వారికి నేనున్నానని ముందుండి నడిపిస్తూ మరువలేని జ్ఞాపకాలను కూడా శిల్పాల రూపంలో జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్న గౌరవనీయులు కళారత్న ఆచార్య శ్రీ దేవగుప్తాపు రాజ్కుమార్ వడియార్ గారు రాబోయే రోజుల్లో పద్మశ్రీ అవార్డు కూడా పొందాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏవి చూశారు కదా. ఇప్పుడు రాజ్కుమార్ గారు వడియార్ గారితో మనం మాట్లాడదాం. నమస్కారం రాజ్కుమార్ గారు. నమస్కారం సార్. ఈ శిల్పకళా విద్య అనేది చాలా ప్రత్యేకమైన ఇది. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ జీవం ఉట్టిపడేలాగా శిల్పాలు చేయడంలో కానీ చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్న విగ్రహం మీరే చేశారని తెలిసింది. ఏంటి సార్ అసలు ఇది ఎట్లా మీకు వచ్చింది ఈ విద్య? ఇది మా గ్రాండ్ ఫాదర్ సత్యలింగం వడియార్ నుంచి మా ఫాదర్కి వచ్చినటువంటి, మా ఫాదర్ శాంతినికేతన్లో విశ్వభారతి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు ఈ శిల్పకళ దాంట్లో. ఆయన చదువుకుని అక్కడే ప్రొఫెసర్గా చేసుకుని అట్లాగా ఆయన నుంచి నేను చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్, నా గురువు ఆయనే అంతా కూడా. ఓకే. నా తండ్రిని ఆదర్శంగా తీసుకుని నేను ఈ విగ్రహాలు చేయటం ఆయన నుంచే వారసత్వంగా తీసుకుని చేయడానికి చిన్నప్పటి నుంచి నాకు 10 సంవత్సరాల నుంచి కూడా మా తండ్రి గారి దగ్గర శిష్యరకం చేస్తూ నేను విగ్రహాలు చేయడం జరిగింది. అంటే మీ తాతగారి నుంచి వచ్చిందండి? ఇంకా వాళ్ళ నాన్నగారు? మా తాతగారు ఫాదర్ చేసేవారు. ఆయన కూడా చేసేవాళ్ళు. ముత్తాత గారు కూడా దేవాలయాలు. ఓకే. ఎక్కడ దేవాలయాలు చేసేవాళ్ళు ఆయన? దేవాలయాలు ఇప్పుడు రామాలయం కట్టాలి, అప్పుడు రాముడినే పూజించేవారు జనరల్గా. ఓకే. స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలి, ఈయనే నిర్మాణం చేసేవారు. దేవాలయం నిర్మాణ స్థపతి మా తాతగారు. ఓకే. కొన్ని వందల ఆలయాలు వాళ్ళు ఆ రోజుల్లో నిర్మాణం చేశారు. మా తిరుపతి దేవస్థానంలో మా బాబాయ్ స్థపతిగా కొన్ని వందల ఆలయాలు కట్టారు. తిరుపతిలో ఉన్న ఆలయాలు చాలా వరకు. ఓకే. మా బాబాయ్ కూడా తిరుపతి దేవస్థానానికి
ప్రొఫెసర్గా పనిచేశారు. అప్పుడు ఉన్నటువంటి శిల్పకళాశాలకి ప్రొఫెసర్గా పనిచేస్తూ 100 మంది స్థపతులను తయారు చేశారు. అట్లాగా. మా కుటుంబం అంతా కూడా దీనికి అంకితమై అట్లాగా డెడికేటెడ్గా మేము పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా. తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చారు మీరు? తెలుగు రాష్ట్రాలకి మా తాతగారు వచ్చారు మైసూరు నుంచి. మైసూరు దగ్గర మాది మేలుకొట్టి అనేటువంటిది ఒక విలేజ్ ఇది. అక్కడి నుంచి ఇక్కడ దేవాలయాలకు దాని మీద వచ్చి అట్లాగే మా తాతగారి నుంచి మా ఫాదర్ నేర్చుకున్నారు. అసలు ఈ శిల్పం అనేటువంటి దేవాలయాల నుంచే ప్రారంభమైంది. అసలు ఒక దేవాలయ నిర్మాణం ఎట్లా చేయాలి అనేటువంటిది దేవాలయాల నుంచే కదండి. అసలు పూర్వం రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కడా లేవు కదా. లేవు కరెక్టే. గాంధీ గారు చనిపోయిన తర్వాత గాంధీ గారి విగ్రహంతో ప్రారంభమై అట్లాగే అన్ని విగ్రహాలు వచ్చినాయి. అసలు చరిత్రలో తీసుకుంటే అవును గాంధీ, నేతాజీ ఈ విగ్రహాలే ఉండి అవును మీ గ్రామాల్లో ఎక్కడ చూసినా. తర్వాత రాను కాలక్రమంలో ఇవన్నీ విగ్రహాలు వచ్చినాయి. అట్లా మీ తాతగారే వచ్చారు ఇక్కడికి? మా తాతగారు ఎక్కడ స్థిరపడ్డారు ఆయన? నత్తారామేశ్వరం, పశ్చిమ గోదావరి. ఓకే. పశ్చిమ గోదావరిలో స్థిరపడి అక్కడ శిల్పాశ్రమాన్ని పెట్టి అక్కడి నుంచి ఆయన చేయడం ప్రారంభించారు. దగ్గరగా ఇప్పటికీ 115 సంవత్సరాలు అవుతుంది. 115 years అవుతుంది మేము ప్రారంభించి. ఓకే. అట్లాగా అన్నీ కూడా డెడికేటెడ్గా ఆయన అంటే ఇక్కడ స్థిరపడాలన్న ఆలోచన ఎలా కలిగింది? ఇక్కడ ఎవరు లేరనా లేకపోతే? లేరు. అప్పటికింత ప్రాముఖ్యత లేదు, ఎవరు లేరు వాస్తవంగా ఈ చుట్టుపక్కల ఎవరు అంత శిల్పం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఓకే. అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ కొంతమంది సలహాలతోటి ఇక్కడ ఉండాలనేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు నత్తారామేశ్వరంలో పూర్వం. ఓకే. 100 సంవత్సరాల క్రితం. మరి మీరు రాజమండ్రి ఎట్లా వెళ్ళారు? మళ్ళీ రాజమండ్రిలో ఉన్నట్టుగా తెలిసింది నాకు. రాజమండ్రి దగ్గర కాదు నేను ఉండేది. రాజమండ్రిలో ఇల్లు అయితే ఉంది నాకు. నేను ఉండేది కొత్తపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటిది కొత్తపేట మండల కేంద్రం. అది ఆ మండల కేంద్రం నుంచి నిజంగా మీరు ఎంతోమంది ప్రముఖులు వస్తూ ఉంటారు అక్కడికి మా ఆశ్రమానికి. మాది ఒడయార్ ఫైన్ ఆర్ట్స్ మీరు చూడాలి. అసలు అద్భుతమైనటువంటి ఒక గ్యాలరీ అది. అట్లాగా చరిత్రకారులు ఉంటారు ఆ గ్యాలరీలో. ఎప్పుడు పెట్టారు అది? నేను ప్రారంభించి 30 years అవుతుంది. నేను అక్కడ ఒడయార్ ఫైన్ ఆర్ట్స్ స్థాపించి. ఓకే. అక్కడి నుంచే నేను చేయటం ప్రారంభించాను. ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా లేకపోతే? ట్రైనింగ్ ఇవ్వడానికి కొంతమంది పిల్లలు నేర్చుకున్నారు. వాళ్ళు బయట ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు మన దగ్గర ఉండరు కదండి. అనాథరైజ్డ్ ట్రైనింగ్ అది. ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని మనం పరిగణలో తీసుకోలేము. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సహకరించి మనకు ఒక స్థలాన్ని ఏదైనా సమకూరిస్తే దానికి మనం ట్రైనింగ్ సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే. ఒకటండి, ఇప్పుడు మీ తాతగారి పేరు కానీ మీ నాన్నగారి పేరు ఒకసారి పేర్లు చెప్పండి. మా తాతగారు సత్యలింగం ఒడయార్, మా నాన్నగారు శ్రీనాథరత్న శిల్పి ఒడయార్. ఓకే. ఒడయార్ అనేది ఏంటండి? మైసూరు చామరాజు ఒడయార్ ఆ వంశానికి చెందినటువంటి అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఒడయార్ అనేటువంటిది మాకు మా పూర్వం నుంచి కూడా అది ఒక సంప్రదాయంగా వస్తుంది. సంప్రదాయంగా కాదు, మైసూరు నుంచి ఆ రాజా ఫ్యామిలీ కాబట్టి అట్లాగా మాకు ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే. అంటే మైసూరు మహారాజా గారి వారసులుగా చెప్పుకోవచ్చు. ఓకే. కాకపోతే ఈ ఒడయార్ పేరు అనేటువంటిది అందరూ ఉపయోగించుకుంటున్నారు. అదే నేను మీకు తెలుసు ఒడయార్ ఎలా ఉంటాడు ఎవరికీ తెలియదు. చాలామంది ఆ పేరు ఉపయోగించుకుని నేనే ఒడయార్ అని విగ్రహాలు చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఓకే. డూప్లికేట్స్. అదే జరుగుతా ఉంది. ఓకే. ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇంకా మనం ఏమంటామండి ఇప్పుడు అది. మీ నాన్నగారు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? 2 అన్నదమ్ములు. ఓకే. వాళ్ళు తిరుపతి ఆయన తిరుపతి దేవస్థానానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు వాస్తవంగా చివరి వరకు కూడా. ఓకే. ఆయన చనిపోయే వరకు కూడా. మా తండ్రి గారు కూడా చివరి వరకు కూడా ఆయన చనిపోయే వరకు కూడా హైదరాబాదు ఏదో ఒక విగ్రహం చేయడానికి వచ్చి ఆయన ఇక్కడ హైదరాబాద్లో చనిపోయారు మా ఫాదర్. అట్లాగా ఆర్ట్ స్ట్రోక్ తోటి ఆయన చనిపోయి 20 years అవుతుంది మా ఫాదర్ చనిపోయి. నా జీవితంలో ఒక పెద్ద కోలుకోలేంది ఏంటంటే నాకు మారల్ సపోర్ట్ మా ఫాదర్ ఉండింటే ఇంకో పరిస్థితులు ఇంకో రకంగా ఉండేది. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము 4 అన్నదమ్ములు. 2 చనిపోయారు, ఇంకొక మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన దేవాలయ విగ్రహాలు అవి చేస్తారు. ఓకే. మీరు మాత్రం ఈ విగ్రహాలు? ఈ విగ్రహం అక్కడ మా నత్తారామేశ్వరంలో మా బ్రదర్ ఉంటారు. అట్లాగా మేము చేసేటువంటిది విగ్రహాలు నేను ఎప్పుడు కూడా చరిత్ర ఆలోచిస్తాను ఏ విగ్రహం చేయాలని కూడా. చరిత్ర పరిశీలన చేయకుండా విగ్రహాలు చేయటం ఏదో ఉండదు ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని మీ బ్రదర్ని కూడా నేర్పించారని? నేర్పించారు.
అంటే చదువుకోవడం మరి చదువుకోవడం హై స్కూల్ వరకు అయింది. హై స్కూల్ అయిన తర్వాత 10th అయిన తర్వాత మళ్ళీ దీంట్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. అవును, జేఎన్టీయూలో ఉంది. అట్లాగే నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో బెంగళూరులో చేశారు. ఏదైనా ఇవన్నీ కూడా కొంతవరకు డిగ్రీలు అనేటువంటిది అది వారసత్వంగా వచ్చినటువంటి ఇది మాకు వాస్తవంగా. మా అబ్బాయికి నేను నేర్పించలేదు వాస్తవంగా. మా అబ్బాయికి జంటిగా అతను వచ్చింది. మీకు ఒక అబ్బాయి అండి? మాకు ఒక అబ్బాయి అండి. ఓకే. అమ్మాయి ఉంది. అమ్మాయి వేరే చోట ఉంటారు. ఓకే. అబ్బాయి నా ఫీల్డ్లో ఎంచుకోవడం అనేటువంటిది అది అదృష్టంగానే భావిస్తాను. వంశీకృష్ణ ఉడయారు నా అబ్బాయి పేరు. ఓకే. మీ అబ్బాయి కూడా ఇదే ఫీల్డ్. చాలా ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది. ఫ్యూచర్లో నా తర్వాత స్థానాన్ని తను అధిరోహిస్తాడనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఎందుకంటే చాలామంది పిల్లలు తన వారసత్వాన్ని చాలా కష్టతరమైనటువంటి తన శిల్పం అనేటువంటిది. అవును, ఇది మీరు అనుకున్నంత చాలామంది అనుకుంటారు దీన్ని వ్యాపారం చేస్తారు. అదే జనరల్గా ఇప్పుడు పూర్వం ఈ టెక్నాలజీ ఇది లేనప్పుడు చేయటం అనేటువంటిది మీకు 96లో ఎన్టీఆర్ చనిపోతే ఆ రోజున 3 రోజులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసి నేను నా అదృష్టం అది వాస్తవంగా. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు నేను చాలా ఇదయ్యాను. అభిమానం ఏంటి మీకు? ఎట్లా అది ఆయనతో ఎట్లా అనుబంధం ఏర్పడింది మీకు? నత్తారామేశ్వరం అని మా గ్రామానికి ఎన్టీ రామారావు గారు వచ్చారు. అట్లాగా వచ్చి అక్కడ అల్లూరు సీతారామరావు స్టాట్యూ ఓపెన్ చేస్తారు. మా ఫాదర్ తయారు. ఏ సంవత్సరం గుర్తుందా మీకు? దగ్గరగా 40 years బ్యాక్. 40 years బ్యాక్. ఓకే. 35 years అట్లా ఉంటుంది. అప్పుడు వచ్చి ఓపెన్ చేసి ఈ విగ్రహం ఎవరు చేశారు అని ఆయన ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ విగ్రహం చేసిన ఆయన తీసుకురండి అని వాళ్ళ ఎస్కార్ట్ని పంపించారు. ఓకే. వాళ్ళ ఎస్కార్ట్ని పంపించి మా ఇంటికి పంపించారు. మాది ఒక చిన్న విలేజ్ నత్తారామేశ్వరం అనేటువంటిది. అక్కడ పంపించి ఆయన తీసుకురమ్మంటే మా ఫాదర్ వెళ్ళారు తనకి అక్కడ పక్క ఆయనతో ఫాలో అయ్యి ఆయన ఎక్కడ స్టే చేశారు అక్కడ తీసుకెళ్ళి ఇట్లా మీరు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేయాలి, మీరు వెంటనే రావాలి హైదరాబాద్ అంటే మా ఫాదర్ పెద్దగా స్పందించలేదు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళని పంపించి అప్పుడు కమిషనర్ వెలివెల్లి సైదులు కమిషనర్ అండి రామారావు గారి టైంలో. ఆయన ద్వారా అప్పుడు అన్నమయ్య విగ్రహం ఒకటి కొన్ని విగ్రహాలకి ఈయన డైరెక్షన్లో చేయటం, మెయిన్గా ఈయనకి అన్నమయ్య విగ్రహాన్ని అప్పటికే మద్రాసు వాళ్ళు కూడా అందరూ కలిపి చేశారు ఆ విగ్రహాలు. ఒక శిల్పితో 6 నెలల్లో కంప్లీట్ కాదు కదా, దగ్గరగా 30 విగ్రహాలు అండి. అవును, 30 విగ్రహాలు అయినప్పుడు ఇంకా మద్రాసు ఇంకా వేరే ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మా ఫాదర్ని పెట్టి మొత్తం మీద ఆ విగ్రహాలు ఆయన వారానికి 1 రోజు వచ్చేవారు. మేము విగ్రహాలు చేసింది ఎక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర అప్పుడు షెడ్లు వేసి అందరికీ కూడా అక్కడే వర్క్, ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. అక్కడ సెక్యూరిటీని పెట్టి అందరికి ఏది కావాలంటే అది. ఓకే. మెటీరియల్ కావాలి, ఏ మెటీరియల్ ముందు మోడల్ చేయాలి. ఆలోచన రావడం గొప్ప విషయం ఎన్టీ రామారావు గారు. అసలు నిజంగా ట్యాంక్ బండ్ అట్లా చెయ్యాలి, ఆ విగ్రహాలు పెట్టాలి. ఫోటో లేదంటే కృష్ణదేవరాయలు ఫోటో లేదంటే అప్పుడు ఆయన గెటప్ వేసుకొచ్చారు. అట్లాగా ఎన్టీ రామారావు గారికి శ్రీకృష్ణదేవరాయలు గెటప్లో వచ్చి ఆ ఫీచర్స్ అయితే మార్చుకోండి మీరు, నా ఫేస్ కాకుండా గెటప్ అయితే ఇది కృష్ణదేవరాయలది, రాయలవారు ఇట్లా ఉంటారు అనేటువంటి ఆయన చెప్పారు. అట్లాగా వీరబ్రహ్మం గారు అది జనరల్గా అది ఆయన సినిమా చేశారు కాబట్టి అట్లాగే కొన్ని విగ్రహాలు ఫోటోలు లేవండి. కంపల్సరిగా మీకు ఫోటో కావాలండి, కావాలి. లేకపోతే పురాణాల్లో ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు ఏం చేశారు. అవును, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అప్పుడు పెద్ద ఇంటర్నెట్ కాదు, ఫోటోలు లేదు, ఏ టెక్నాలజీ లేదు. అవును, మీకు 30 సంవత్సరాలు అయిందండి ట్యాంక్ బండ్ మీద ఓపెన్ చేశారు విగ్రహాలు. అవును, అప్పటికి ఏముందండి, ఏమీ లేదు కదండి. అవును, ఇప్పుడు రుద్రం దేవుది ఎలా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఇప్పుడు వేరే పెట్టారు అక్కడ విగ్రహాలు, చాలా విగ్రహాలు పెట్టారు. శాలివాహన్ చక్రవర్తి ఎట్లా ఉంటారు ఇవన్నీ కూడా ఊహించేసినాయి కదండి. అవన్నీ కూడా నన్నయ్యది కానీ పోతుంది కానీ ఆర్టిస్ట్ అన్న వేయించుకుని డ్రాయింగ్ తోటి చేసి ఆయన డైరెక్షన్ అండి. ఆయనకి ఎలాగా అది చూసి ఆయనే చెప్పేసేవారు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా పోతను ఇట్లా ఉంటాడు, నన్నయ్య ఇట్లా ఉంటాడు, భక్త రామదాస్ ఇట్లా ఉంటాడు. ఆయన అన్ని పాత్రలు చేశారు కాబట్టి ఆయనకి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం పెట్టినప్పుడు సంప్రదించలేదా? అది గణపతి సప్తి గారు చేశారు. అది పెద్ద అది రాయికి భువనగిరి దగ్గర ఎక్కడ రాయిగిరి నుంచి రాయి తీసుకొచ్చి అది వేరే వాళ్ళు చేశారండి. అది పడిపోయినప్పుడు మాత్రం ఆయన చాలా బాధపడ్డారు. ఆయన జీవితంలో కళ్ళమంట నీళ్ళని మేము ఎప్పుడూ చూడలేదు, కానీ నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆయన బాధపడ్డారు. ఓకే. అది నేను ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్, అది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అనేటువంటిది. అవును, అది నీళ్ళలో పడిపోయింది, జాగ్రత్తగా తీయండి అని ఆ రోజున చాలా ఆవేశంగా ఆయన జాగ్రత్తగా బయటకు తీశారు.
ఏమీ దానికి బ్రేకేజ్ లేకుండా జాగ్రత్తగా తీస్తే అట్లా ప్రతిష్ట. ఈరోజు చరిత్ర కదండి, హైదరాబాద్కి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక హిస్టారికల్. అది అంటే ఫస్ట్ టైం మీ నాన్నగారికి అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవటం మా ఊర్లో కలిశారు. అక్కడ కలిసి ఇక్కడికి వచ్చి ఆయన మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆ డిజైన్ తీసుకెళ్ళడానికి తెల్లవారుజామున మేము లైన్లో వెళ్ళామండి. మేము అట్లాగా రామకృష్ణ థియేటర్ దగ్గర తెల్లవారుజామున 3 గంటల లైన్లో నుంచుంటే 5 గంటలకు మేము ఆయన కలవటానికి ఉంటుందండి. అంత లైన్ అండి ఆ రోజు. ఓకే. ఆయన కలవాలంటే మామూలుగా ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరు మినిస్టర్లు అంతా కూడా లైనేనండి. వాళ్ళకి ఏం ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదని ఎవరికి కూడా ఒకటే వెళ్ళేటువంటి పరిస్థితి అండి ఆ రోజుల్లో. ఆయన అట్లా పూజ అది అయ్యి ఆయన అట్లా చూస్తా ఉంటే ఆ సాంబ్రాణి పొగలు ఆయన చూస్తా ఉంటే అసలు మనిషి ఎక్కడ ఉన్నారో కూడా అసలు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూడలేమండి ఎవరిని కూడా. రామారావు లాంటి వ్యక్తిని మనం చూడలేమండి. అది నాకు మొట్టమొదటిగా ఆయన చనిపోయిన తర్వాత చేసే అవకాశం నాకు కలగడం అనేటువంటిది నేను అదృష్టంగానే భావిస్తాను. అంటే మీరు ఇష్టం అంటే అభిమానంతో వచ్చారు అక్కడికి, లేకపోతే ఎవరన్నా? ఆయన చనిపోయినప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి ఆయన విగ్రహం చేయాలని అప్పుడు హరికృష్ణ గారిని అడిగితే చేయను అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలన్నప్పుడు చేసి అప్పుడు వెంటనే ఆ కర్మ రోజు నిజాం గ్రౌండ్స్లో జరిగిందండి. నిజాం గ్రౌండ్స్లో జరిగితే దగ్గరగా 20,000 మంది జనం వచ్చారండి. ఓకే. ఆ విగ్రహం అప్పుడు హరికృష్ణ గారు తీసుకుని అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్లో ఉన్న విగ్రహం కాదు, హరికృష్ణ గారి ఇంట్లో బస్ సైజ్ అండి, 2.5 feet అండి. 2.5 feet. అది చేసి అప్పుడు ఆ 3 రోజుల్లో అది అవ్వదు కదండి. ఏదో ఒక విగ్రహం అయితే కావాలి, అది చెయ్యాలి అని అది చేయటం జరిగిందండి. అది నేను చాలా ఇదని అనుకుంటాను. దాని తర్వాత చాలామంది చేశారు. మొట్టమొదటిగా అసలు ఆ రూపాన్ని చూపించడం అనేటువంటిది మీ చేతుల మీదుగా ఎన్టీ రామారావు గారి రూపాన్ని ఒక కాంస్య విగ్రహంగా దానికే కర్మ చేశారండి. అట్లాగా ఆ విగ్రహానికే కర్మ చేశారు. ఇది కర్మ చేసింది ఫోటో కూడా ఇందులో ఉందండి. మనం ఏదో మీరు ఇదిగోండి. ఓకే ఓకే. ఈనాడు పేపర్ కటింగ్ కూడా ఆ రోజు పెట్టాం. ఇదండి, ఇదే కదా, ఇదేండి వాళ్ళ పిల్లల వాళ్ళంతా. అదే అవునవును. ఓకే. అప్పుడు మీ నాన్నగారు ఉన్నారుగా? మా నాన్నగారు ఉన్నారు. అదే అదొక చరిత్ర అండి నాకు. అదే అందరూ ఎవరు చేసింది వేరు, ఎన్టీ రామారావు గారు చేసింది వేరు కదా. అప్పటికి నటుడిగా మీరు ఆయన సినిమాలు ఇష్టపడతాం అది జరిగేదండి. కళాకారుడు, ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి అండి ఆయన. ఆయన మనస్తత్వం కానీ ఆయన కానీ ఒక అద్భుతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలు అనేటువంటిది ఆయన ఆ లక్షణాలు ఆయనలో చూడొచ్చండి ఎన్టీఆర్లో. ఇంకా అటువంటి వాళ్ళు మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా. అదే అసలు ఒక సిస్టమేటిక్ లైఫ్. మీ నాన్నగారు ఏమనేవాళ్ళు రామారావు గారు? రామారావు గారిని ఆయన అంటే ఇంకా ఆయనకి ఏదంటే అదే అండి. ఇప్పుడు ఇది మా ఫాదరు ఎంత ప్రొఫెసర్ అయినా లేకపోతే శిల్పి అయినా కూడా ఆయన ఆచరించేవారు ఆయన చెప్పింది. అట్లాగా. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, అటువంటి మొదటి నుంచి ఆయన కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ప్రతి దాంట్లో స్టడీ చేస్తాడు. రామారావు గారు కూడా మంచి ఆర్టిస్ట్ కదా, ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన కూడా ఏమి అసమస్యగా ఏం చెప్పారండి ఏ విషయంలోనూ కూడా. అదే ఇప్పుడు ఆ విగ్రహాలు ఓపెన్ చేశారు, ఎట్లా ఓపెన్ చేశారు అనుకున్నారు? ఆయన ఓపెన్ చేయలేదండి ఆ విగ్రహాలు. దానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఆ 27 విగ్రహాలు వాళ్ళ చేత ఓపెన్ చేయించారండి. వాళ్ళ వారసులు కాదు, దానికి తగినటువంటి వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేస్తారండి. అలా సెలెక్ట్ చేశాడు నేను. హెలికాప్టర్ మేము ఆ రోజులు పువ్వులు వేయటం ఎప్పుడు మేము చూడలేదు. జనరల్గా మా వయసు ఎంత ఉంటుంది అప్పుడు 26 సంవత్సరాల వయసు అండి. హెలికాప్టర్ మీద పువ్వులు జల్లుతా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ అట్లా ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. ఆవిష్కరణ కూడా అద్భుతం అండి. అది విగ్రహాలు ఆవిష్కరణ చేయటం కూడా ఆలోచన ఎవరికి రాదు. అదే ఆయన కళాతృష్ణ ఆయనలో ఉండబట్టి ఆలోచన రావడం, అది మీతో అదొక పండగ కింద చేశారండి. అదే ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెద్ద విగ్రహం ఉంది, అది మీరే చేశారని తెలిసింది. దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే ఎప్పుడు అది చాలా మంది ఎన్టీఆర్ విగ్రహాలు చేశారు. చేస్తే అది మన చంద్రబాబు నాయుడు గారు చాలా విగ్రహాలు చూశారు. ఆయన ఆవిష్కరణ చేయటం చూడటం ఇదంతా జరిగింది. మన పార్టీ ఆఫీస్లో ఢిల్లీ పార్లమెంట్లో పెట్టాలి మనం విగ్రహం. ఆ విగ్రహం ఎక్కడ సరిగా లేదన్నప్పుడు నా ప్రస్తావన తీసుకొచ్చారు ఎవరు తీసుకొస్తే అప్పుడు టీడీ జనార్దన్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పారు.
టీడీ జనార్దన్ గారు అప్పుడు నన్ను స్వయంగా ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇట్లా ఉడయారు ఇట్లాగనేటువంటిది నువ్వు ఇక్కడే ఉండి చేయాలి నువ్వు అంటే నేను 4 రోజులు హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో ఉండి రాఘవేంద్రరావు గారిని పెట్టి నా దగ్గర. ఓకే. రాఘవేంద్రరావు గారు ఉండేవారిని చేశాడు. ఎలా 55 years ఎట్లా ఉంటారు రామారావు గారు, అదే అట్లా నేను ఆ విగ్రహాన్ని అక్కడే మోడల్ ఆయనే చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చేవారు ఆయన వచ్చి ఇట్లా కాదు ఇలాగ ఏదైనా ఉంటే చూడని చెప్పి అట్లా చేసామండి. ఆ విగ్రహాలు అప్పుడు కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో పెట్టాం, తిరుపతి సిమ్స్ యూనివర్సిటీలో. ఎన్ని చేసి ఉంటారు రామారావు గారి విగ్రహాలు మీరు? రామారావు గారి విగ్రహాలు ఒక 500 విగ్రహాలు ఉంటాయండి. అబ్బా, మీరు చేసినవి? అందులోనే బ్రాంజే ఉంటాయండి చాలా వరకు కూడా. సిలికాన్ మెటీరియల్ తోటి కొన్ని చేస్తాం. అంటే కాంస్య విగ్రహాలు ఎందుకు చేస్తారు? కాంస్యం అనేటువంటిది ఇంకా లాంగ్ లైఫ్ కదండి అది. ఇప్పుడు బ్రాంజ్ అనేటువంటిది కాపర్ 80%, లెడ్, టిన్ను, జింక్ ఇవన్నీ 5 లోహాలు కలిస్తే అది అవుతుందండి. అటువంటి లోహంతో చేస్తే ఇంకా మీరు ఈ చరిత్ర ఉన్నంతకాలం విగ్రహాలు ఉంటాయండి, అంతేగా, ఇంకేం అవ్వదండి. ఓకే. అదే రాతి విగ్రహానికి ఎవరైనా బ్రేక్ చేయొచ్చు, అవును, దీన్ని ఎవరో బ్రేక్ చేయలేరు. బ్రాస్కి ఎవరో 8 mm థిక్నెస్ తోటి లేకపోతే 12 mm థిక్నెస్ తోటి మేము తయారు చేస్తాం. అది భూమిలో పెట్టి పోస్తామండి. మీరే చేస్తారు అవంతా? నేను మోడల్ అయితే నేను చేస్తాను, మోడల్ వరకు నేను చేస్తాను, ప్రాసెస్ వరకు నేను చేస్తాను, తర్వాత వరకు నా కింద ఉండేటువంటి వాళ్ళు చేస్తాను. ఇది అంతా ఒకరి వల్ల జరిగేది కాదండి ప్రాసెస్. ఇక్కడ ఎంతమంది పని చేశారండి అప్పుడు పార్టీ ఆఫీసులో? నేను ఇంకొక మా అసిస్టెంట్ ఇద్దరే పని చేస్తాను. మోడల్ వరకు ఓకే చేసి దాని మోడల్ చూపించి ఓకే ఇది అన్న తర్వాత మీకు ఫోటో చూపిస్తాను. అదే మోడల్ చేసేటప్పుడు ఇదిగోండి ఇది మోడల్ సార్ దగ్గర ఉండేవారు. ఓకే. ఇది అమెరికాలో చేస్తుందండి. ఓకే. సార్ డైరెక్షన్ అండి ఇది. అదే కానీ ఇంత ఎగ్జాక్ట్గా పోలికలు ఎలా తీసుకురాగలరండి? అన్ని ఫోటోలు సేకరిస్తామండి, మొత్తం ఆయన ఫోటోలన్నీ సేకరించామండి. ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేటువంటి డిస్కషన్ ఉంటుంది అన్నప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. మౌల్డింగ్ వర్క్ అంటారా దీన్ని? లేదు, అది ఈ చేతుల్లోంచి వచ్చింది. ఈ చేతిలో ఏం ఉండదండి. అప్పుడు ఏమున్నాయండి, ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కదా అసలు. ఈ చేతితోటే కదండి. ఇప్పుడు ఒక క్లే ఉంటుందండి, ఒక ముద్ద పెడతారు అక్కడ, ఒక మట్టి ముద్దో లేకపోతే బ్యాక్స్ ముద్దో పెడతారు, దాన్ని మనం చేయటం అనేటువంటిది ఉంటుంది అంతే అండి. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాంతో తయారు చేయాలి. సాధారణంగా రామారావు గారు సినిమా ఫీల్డ్ వ్యక్తి అండి. సినిమా ఫీల్డ్ వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు చేతిలో, వాళ్ళు ఏది కావాలితే సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు. కానీ వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళతో చేయించకుండా మిమ్మల్ని తీసుకురావడం అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని ఉద్దేశమేమో. ఎవరు చేసే పని వాళ్ళ ఉద్దేశం చాలా చూశారు కాబట్టి వాళ్ళు చూశారు. మా ఫాదరు ట్యాంక్ బండ్ మీద చేయటం అదొకటి, ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చినాయండి. అట్లా పార్టీ ఆఫీస్లో చేస్తాను. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్లో 12.5 అడుగుల విగ్రహం చేస్తాను. ఇది ఎన్ని అడుగులు అండి పార్టీ ఆఫీస్లో ఉన్నది? ఇది 10 అడుగులు అండి. ఓకే. అట్లాగే మంగళగిరి పార్టీ ఆఫీసు, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్గా ఉండేటువంటి తిరుపతిలో కానీ అట్లాగా చేశాను నేను. మంచి ప్లేసెస్ గుంటూరు, విజయవాడ, అట్లా తిరుపతి, చిత్తూరు, ఓకే, అట్లా మంచి మంచి ప్లేసెస్లో ఎన్టీఆర్ విగ్రహాలు నేను చేసి ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక ఇది ఉందండి. అంటే ఇప్పుడు విగ్రహం లోపల డొల్లగా ఉంటుందండి లేకపోతే హాలో ఉంటుందండి? ఉంటుందా? అది దగ్గరగా 800 kilos వస్తుంది, 8 టన్నులు వస్తుంది. అబ్బా, 8 టన్నులు కంచుతోటి తయారు చేయడం జరుగుతుందండి. అబ్బా. ఇది కాకుండా సిలికానా మెటీరియల్, ఫైబర్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. సిలికానా అవి కూడా చేశారా రామారావు గారిది? ఫైబర్ అండి, అవి బయట లోపల వస్తుంది, బయట ఉండేయండి ఆ విగ్రహాలు. అవి దగ్గరగా 200 విగ్రహాల వరకు అవి స్టాండర్డ్గా ఉంటాయి, అవి లైఫ్ ఉంటాయండి. ఆ మెటీరియల్ అట్లా ఎంచుకున్నామండి. అది ఓకే. బయట పెట్టి అన్ని కూడా అందరూ ఇంత అమౌంట్ బేర్ చేయలేరు కదా, అందరికీ రామారావు పెట్టుకోవాలని కోరుకుంటుంది, అందరికీ మనం చేయాలనేటువంటిది మనకే ఉంటుంది. అది ఎంత తక్కువగా మనం చేయగలం, ఎంత అందుబాటులో చేయగలం అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే మన విగ్రహాలను కాపీ చేసి బయట వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోజ్ అనేటువంటిది ఆ రోజు విగ్రహం రామారావు గారు ఎలా చేయాలన్నప్పుడు ఈ ఆలోచన అంతా మాకు వచ్చింది. ఇలా నడానికి చేయబడితే ఒక రాజ టీవీ ఉంటుంది, అవును, ఈ చెయ్యి ఎలా పెట్టినప్పుడు అది వేరుగా ఉంటుంది అనేటువంటిది, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా. ఇప్పుడు టీవీగా ఉండాలి, ఇప్పుడు ఇట్లా ఉండాలి, టీవీగా ఉండాలన్నప్పుడు అది ఎట్లా చేయాలన్నప్పుడు అది ఆలోచన చేయాలి కదండి. రామారావు గారిని మామూలుగా ఏదో ఇలా నుంచుని చేస్తే అది అవ్వదు కదండి. వేరే వాళ్ళేమో నుంచుని అసలు ఆలోచన మాకు వచ్చిన తర్వాత ఆ విగ్రహం మేము ప్రారంభం చేసిన తర్వాత చాలా మంది అదే ఫాలో అవుతారు కదా జనరల్.
అట్లాగే ఇప్పుడు ఆ ఉన్న విగ్రహాలన్నీ కూడా అదే ప్రాసెస్లో ఫేస్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు బయట వాళ్ళు చేస్తున్నారు. అదే అది మనం ఒక వరవడు అయితే మనం చూపించాం రామారావు విగ్రహాలు, అది అందరూ చేస్తున్నారండి. వేరే వాళ్ళు అందరూ ఎక్కడ నేర్చుకుంటారండి? వాళ్ళ పూర్వీకుల నుంచి, లేకపోతే వాళ్ళు కొంతమంది దేవాలయాలు చేసే వాళ్ళు ఉండేవారు ఇదివరకు. మా తాతగారు శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి చేసేవాళ్ళు. సరే, ఇది మీరు చేసిందే కదా? ఇది అమెరికాలో చేసిందండి. దాని మోడల్ అండి, అప్పటి మోడల్ మినేచర్ అండి. అమెరికాలో ఎక్కడ పెట్టారు? లాస్ ఏంజల్స్ అండి. ఓకే. లాస్ ఏంజల్స్లో ఒక డాక్టర్ గారు అని శరత్ అని డాక్టర్ గారు ఉన్నారు. ఆయనకు ఒక మంచి పార్క్ ఉందండి, ఒక హాఫ్ ఏకర్లో. హాఫ్ ఏకర్లో అది పెట్టాలనేటువంటిది ఆయన కోరిక అండి. అది పెట్టి అప్పుడు మొత్తం వెంకయ్య నాయుడు గారే ఆవిష్కరణకి వెళ్ళారు. చాలా ఇక్కడ అందరూ నాయకులు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళారు. రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు. అప్పుడు అది కాంస్య విగ్రహం. ఈ కార్గోలో పంపించామండి, ఇక్కడ తయారు చేసి కార్గోలో లాస్ ఏంజల్స్ పంపించామండి. అది మొత్తం విగ్రహం కార్గోలోనే పంపించామండి. 1 టన్ వెయిట్ అండి అది. అది ఇప్పటికి కూడా అలాగే ఉంది. మీరు గూగుల్లో చూస్తే ఆ విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని ఎక్కువ అందరూ ఫాలో అవుతారు. అది పెట్టిన తర్వాత నేను రాజమండ్రిలో చేశాను. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో మన గోదావరి పుష్కరాలు 10 సంవత్సరాల క్రితం అండి. అది పెట్టడానికి అది పెద్ద హిస్టరీ అండి. 15 అడుగులు అండి, అది 15 feet అండి. అది దగ్గరగా 2 టన్నుల కంచి ఉపయోగించి చేసామండి ఆ రోజున. పుష్కర్ ఘాట్ మధ్యలో 2 బ్రిడ్జీలకి మధ్యలో అది నేను తయారు చేశాను రాజమండ్రిలో. 15 అడుగుల విగ్రహం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? దగ్గర 20 లక్షలు అవుతుందండి. కంచి కొనాలి కదండి. అవును, అది రాష్ట్ర ప్రభుత్వం చేయించిందండి, ఎవరో చేయించలేదండి. రాష్ట్ర ప్రభుత్వమే అది ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ బాధ్యత నాకు చెప్పారు. ఇప్పుడు ఈ మినియేచర్లో ఏ మెటీరియల్ వాడారండి? ఇది ఫైబర్ అండి, సిలికాన్ ఫైబర్ అని ఇది ఒక మెటీరియల్. ఇప్పుడు మీరు చెప్పే ఇందాక చెప్తున్నారా వ్యాక్స్ స్టాట్యూలు అంటారా, ఇదే మెటీరియల్ అండి? ఆయన యుగ పురుషుడు అనేటువంటిది ఆ టైటిల్ కూడా పెట్టామండి. అవును, యుగ పురుషుడు పెట్టారు కదా. ఇప్పుడు కింద పడితే ఇది పగులుద్దండి? కింద పడితే పగలటం అంటే బ్రేక్ అవుద్ది, కానీ అవి బ్రేక్ అవ్వండి. ఇది వేరే మెటీరియల్, ఇది వేరే మెటీరియల్ కానీ బ్రేక్ అవుద్ది. కాన్స్యం అయితే బ్రేక్ అవ్వదు. అసలు కింద పడే పరిస్థితే ఉండదు కదా. మళ్ళీ నేను డిజైన్ చేశాను, రేపు అవార్డులకు ఇవ్వాలి, ఇప్పుడు రేపు పొద్దున అవార్డు ఇచ్చిన ఇదే ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన అండి మాకు. ఓకే, ఎన్టీఆర్ అవార్డు ఉంది, ఇది ఇస్తే పెట్టుకుంటారు కదా. అవును, ఇప్పుడు ఇదే మెటల్లో చేసి మనం ఎన్టీఆర్ అవార్డులు ఇస్తే సరిపోద్ది కదండి. అవును, మన ఇదే సార్ తోటి ప్రస్తావించాను. అట్లాగా అవార్డులు ఈ రకంగా ఇస్తే బాగుంటుంది, ఒక కళాకారుడు అయినా ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంది ఆయనకి. మీరు ఏ ఇస్తున్నారు చూడండి, ఆ వర్క్ చూడండి మీరు. అవును, వెనకాల కానీ ఏ యాంగిల్లో చూసినా కూడా ఇది ఇవన్నీ ఎలా వస్తుందండి అసలు ఇదంతా? అది అదే నేను చెప్పాను 3Dలో దాన్ని తీసుకుని దాన్ని ఇప్పుడున్న 3D టెక్నాలజీ. ఓకే, ఎప్పుడు వచ్చిందండి 3D టెక్నాలజీ? 3D టెక్నాలజీ వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో ఉంది అది ఎప్పటి నుంచో ఉంది. లండన్ టీసార్ట్ మ్యూజియంలో ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు కొంత చేసే సిలికానాలో చేసేటువంటి విగ్రహాలు అది ఉంటుందండి. అది శ్రీ విగ్రహాల సంస్కృతి అనేటువంటి దేవాలయాల నుంచి ప్రారంభమయ్యే విగ్రహాల సంస్కృతి ఇట్లాగా వచ్చింది. కాకపోతే నేను చరిత్రకారుల విగ్రహాలు నేను చేయటం జరుగుతుందండి ఇప్పుడు కూడా. చరిత్రకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఆ ఊరికి ప్రెసిడెంట్ అయినా చేస్తున్న వాళ్ళ విగ్రహాలు చేయాలని ఆలోచన. ఇది వ్యాపారం కాదు, ఎప్పుడు కూడా నేను వ్యాపారంగా చూడలేదు. నాకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు. నాకు అతను చేసిన సర్వీసు మోటివేట్ అంటే తప్పకుండా చేస్తాను. రామోజీరావు గారు చనిపోతే 3 రోజుల్లో విగ్రహం చేశాను. అదే మీరు ఆ కార్యక్రమాలకు చేసామన్నారు కదా, కర్మకాండలు చేయడానికి. అప్పుడు అట్లాగా ఎన్టీఆర్ అట్లా చేశాను. జయలలిత విగ్రహం గురించి కూడా పెద్ద ఇష్యూ, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. జయలలిత విగ్రహం ఎవరో చేస్తే బాగా రాకపోతే అప్పుడు తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చాడు మా దగ్గరికి. ఓకే, పన్నీర్ సెల్వం వచ్చాడు మా ఇంటికి, ఆ ఊరికి. అప్పుడు తమ్మిదొరై అని ఢిల్లీ లోక్సభ స్పీకర్గా చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ చేశాడంటే హైదరాబాద్లో ఎవరైనా అని తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. చూడండి, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి అక్కడ చెన్నైలో మంచి ప్లేస్ అండి, రాయపేటలో. ఇక్కడెక్కడో విజయవాడలో చేయించారండి ఆ విగ్రహం. సరిగ్గా రాలేదు. రాకపోతే అది ఆ విగ్రహం పెద్ద ఇష్యూ అయిందండి. అది ఎవరు చేస్తారన్నప్పుడు అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అన్నీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తమిళనాడు అని తీసుకెళ్ళారు వాళ్ళు. ఎలా చేస్తే బాగుంటుందంటే ఇట్లా అమ్మాయి ఎంగేజ్లో ఉన్నట్టుగా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఫోటోలన్నీ పరిశీలించి విగ్రహం చేస్తే దగ్గరగా చాలా 12 ప్లేసెస్లో ఆవిడ విగ్రహాలు పెట్టామండి. సేలం, మదురైలో అట్లాంటి ప్లేసెస్లో ఆవిడ విగ్రహాలు, కాంస్య విగ్రహాలు నేను చేయటం. చాలా మంది కావాల్సి వస్తుంది కదండి ఇట్లాంటి చేయాలండి. మరి
అది ఒక మోడల్ చేస్తే ఒక మోడల్ తయారు చేయడం వరకు నా పని అండి. అది మోడల్ చేసిన తర్వాత దాన్ని మెటల్ కాస్టింగ్ అది వేరే చేస్తారండి వాళ్ళు. దాన్ని ఎలా చేస్తున్నారు ఏంటనేటువంటిది మేము చూసుకుని అది చేస్తాం. మెటల్ వర్క్ వస్తువులకి అది వేరండి. అది 10 మంది కష్టపడితే కానీ ఒక విగ్రహం తయారవద్దు. ఫైనల్లోకి వస్తువులోకి నేను చూసుకుంటాను అది కరెక్ట్గా ఉందా. మోడల్ ఒకటి చూపిస్తాను మీకు, క్లే మోడల్ ఒకటి చూపిస్తాను. క్లే మోడల్ అయిన తర్వాత మెటల్లోకి వస్తువులోకి అది ఏమైనా మారిందా ఏంటని చూసుకుని నేను వాళ్ళకి విగ్రహం డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. స్కానింగ్ వచ్చిన తర్వాత మీకు ఈజీ అయి ఉంటుంది. ఈజీ అయింది కానీ అది స్కానింగ్ వచ్చినా కూడా ఇప్పుడు మనిషి లేనప్పుడు స్కానింగ్ ఏం చేస్తండి. ఓకే, మనిషి లేనప్పుడు స్కానింగ్ ఏం చేస్తాం. అవును, మనిషి ఉండగానే మీరు స్కాన్ చేసుకుంటే ఏదైనా ఇప్పుడు ఇలాగైనా చేయాలి కదా విగ్రహం. అప్పుడు స్కాన్ లేని రోజులో మీరు కన్వర్ట్ చేశారు. ఒక మోడల్ ఉంటే స్కాన్ చేస్తారు. అవును, మోడల్ చేయాలంటే మోడల్ వీడిలో ఒక క్రియేటివిటీ ఉండాలి కదా. అదే క్రియేటివిటీ లేకుండా నేను ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. విగ్రహాలు చేసేవాళ్ళు కాదు కానీ ఈ విగ్రహాలని వ్యాపారంగా చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఈ ప్రకారం చూడాలంటే ప్రతి మనిషి అర్హత ఉన్నవాళ్ళు ముందుగానే స్కాన్ చేయించుకుని తన బాడీని చేస్తే బెటర్ ఏమో. అలా చేసుకోవచ్చు, తప్పే ఉందండి అందులో. మురళీమోహన్ గారు చేశాను. మురళీమోహన్ గారు ఆయన విగ్రహాన్ని ఆయన ఓపెన్ మా ఇంటి దగ్గర ఉంది, అక్కడ రాజమండ్రిలో ఉందా. మామూలుగా స్కాన్ చేయలేదు ఆయన, మామూలుగా ఫోటోలు చూసి చేశాం. ఒక 2.5 feet బస్ సైజ్ చేశాను. రామోజీరావు గారిది ఏమైనా వచ్చిందా? రామోజీరావు గారిది విశాఖపట్నానికి చేస్తున్నారా? అది స్కానింగ్ లేకపోతే మామూలుగా మాన్యువల్గానే చేస్తాను. అట్లాగా చరిత్రకారులు ఎంతో మంది కవులు. ఇప్పుడు కాళోజీ ఉంది ఇక్కడ, కాళోజీ నారాయణరావు గారు వరంగల్లో. హెల్త్ యూనివర్సిటీలో నేనే చేశాను. తర్వాత ఇప్పుడు కాళోజీ ఆడిటోరియం 4 విగ్రహాలు కాళోజీ విగ్రహాలు చేశాను. ఓకే, అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన విగ్రహం చేస్తాను. జ్ఞానమధ్య హనుమత్ శాస్త్రి గారిది అక్కడ లైబ్రరీ ఏదో ఉందండి కడపలో. ఇట్లా చరిత్రకారుల విగ్రహాలు చేస్తే అదృష్టం నాకు ఘంటసాల గారు తిరుపతిలో ఆయన ఎక్కడైతే పాటలు పాడారో ఆయన అట్లా కొండకి వెళ్ళే దారిలో ఘంటసాల గారి కాంస్య విగ్రహం ఇట్లా చేసే అవకాశం రావటం అనేటువంటిది అది అదృష్టం అని అనుకుంటాను వాస్తవంగా. జనరల్గా విగ్రహాలు వేరే పొలిటికల్ చేయటం వేరు, ఇదంతా వేరండి. తర్వాత అన్నమాచార్య సంకీర్తనలు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కవులు ఉన్నారండి. అవును, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అనండి. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి అన్నదకృష్ణ శర్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ 3 విగ్రహాలు కూడా టీటీడీ నాకు ఒప్పచెప్పిందండి. ఆ 3 విగ్రహాలు నేను చేసి అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ముందు ఒకటి, తిరుపతిలోనే మేము కింద మంచి మంచి ప్లేసెస్లో పెట్టడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు పొలిటికల్ చేయటం వేరండి, ఈ దైవదత్తమైనటువంటి విగ్రహాలు చేయటం వేరండి. ఎన్టీఆర్ని కూడా నేను అట్లాగే అనుకుంటాను. ఎన్టీఆర్ గారు రాజకీయ నాయకుడు కాకుండా ఒక యుగ పురుషుడిగా ఒక అద్భుతమైనటువంటి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ప్రతి కళాకారుడు కూడా నేర్చుకోవాల్సింది ఉందండి. అసలు రాజకీయాలు వదిలేసేయండి. అసలు ఆయన లైఫ్, ఆయన పంక్చువాలిటీ, ఆయన సిస్టమేటిక్ అనేటువంటిది ఒక అద్భుతమండి. అది అదే మనిషి ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఆయన మాట్లాడే విధానం చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆయన గౌరవించి మాట్లాడటండి, అంతే కదా, ఎంత హుందాగా మాట్లాడేవాడండి. అదే మాట తీరుతోనే మనిషి యొక్క సంస్కారం అర్థమవుతుంది. అది ఎటు వాళ్ళని గౌరవంగా మరి పిలవాలి, గౌరవంగా చూడాలనేది మాట్లాడే విధానం కానీ ఇంకోటి కానీ అది రాదండి. అసలు నేను చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు చరిత్రలో ఉంటాయండి. నేను అనేటువంటి శాశ్వతం కాదు, నేను అదే ఆలోచిస్తాను ఇప్పుడు కూడా. నేను చేసినటువంటి విగ్రహాలు అది చరిత్ర ఉన్నంతకాలం ఆ విగ్రహాలు ఉంటాయి. అది ఆ రకంగానే చేయాలనేటువంటిది నేను చేస్తాను. నాకు 40 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. విగ్రహాలు, దేవుడి విగ్రహాలు చేసేటప్పుడు చాలా నిష్ఠగా ఉంటారండి. నిష్ఠగా లేకపోతే అది అవ్వదు కదండి. అది ఓకే, ఇప్పుడు మన మైండ్ సెట్ అంతా కూడా అక్కడ ఉన్నప్పుడే ఆ విగ్రహాలు అవుతాయండి. అది ఈ ఫోన్ పెట్టుకుని లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పెట్టుకుంటే మనకేం అవ్వదండి. అది ఓకే, ఆ డెడికేటెడ్గా ఉన్నప్పుడే ఆ విగ్రహాలు అవుతాయండి. అది ఫోన్ కూడా నాది సైలెంట్లోనే ఉండదండి ఎప్పుడు. అట్లాగా ఫోన్ కూడా ఒక టైంలో ఆన్ చేస్తాను, ఒక టైంలో నేను అసలు క్లోజ్ చేస్తాను, చెప్పేస్తాను వాళ్ళకి నేను ఈ టైంలో మాట్లాడతాను, ఈ టైంలో. అట్లా ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంది కాబట్టి నేను ఈ లైన్లో నేను ఉండగలిగాను. నేను వాస్తు అంతా చూస్తాను. వాస్తు కూడా చూస్తారు. వాస్తు సబ్జెక్ట్ తెలవాలి కదండి. అదే ఇప్పుడు ఈ విగ్రహం చేయించుకునేవాడు అసలు ఎక్కడ పెట్టాలి, ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి ఏ విధంగా నిర్మాణం చేయాలి, సపరేట్ శాస్త్రం కదా అది, అసలు ఏ టైంలో పెట్టాలి, ఆగమ శాస్త్రం అనుగుణంగా విగ్రహాలు చేసేవాళ్ళు. మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందండి. ఇది పెట్టే టైం ఏ టైం, మీరు ముసుగు ఎప్పుడైనా తీయండి, విగ్రహం వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేస్తారు, అది మన చేతిలో ఉండదు. అది కాకపోతే పెట్టే టైం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. విగ్రహాన్ని పెట్టే టైము అది ఆ ముహూర్తం చూసే పెట్టమని చెప్తాను.
అట్లాగా ఏ విగ్రహాన్ని కూడా. ఎందుకంటే అది శాస్త్రంగా ఉండేది. అదే అది తిథి అన్ని చూసే పెట్టమని చెప్పి, తిథి వార నక్షత్రాలన్నీ చూసుకొని. అంతేగాని అమావాస్య రోజు లేకపోతే ఇంకోటి అట్లాగా నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, నేను చెప్తాను నార్త్ ఈస్ట్ పెట్టండి, ఎక్కువ మనకి కనిపించేటువంటిది. కానీ బరువు ఉండకూడదు అంటారు కదా నార్త్ ఈస్ట్ లో. అది విగ్రహానికి అది సెపరేట్ వింగ్ అండి. దేవాలయానికి వచ్చేటప్పటికి వాస్తు మారిపోతుందండి. దేవాలయం వాస్తు వేరు, ఇంటి వాస్తు వేరు అండి. అదే దేవాలయాలది అది ఈశాన్యంలో బరువు ఉంటుందండి. అదే ఇది వేరండి, అంటే డిఫరెంట్. నైరుతులు బరువు ఉంటుంది, మన మామూలుగా నైరుతులు బరువు. నైరుతిలో యజమాని ఉండేటువంటి స్థానాన్ని బట్టి యజమాని నైరుతిలో ఉండాలి. అదే పిల్లలు ఇట్లా ఈశాన్యంలో ఉండాలనేటువంటిది శాస్త్రం అనేటువంటిది ఉందండి వాస్తు శాస్త్రంలో. అవును, దేవాలయాలకు వస్తువులకి అది డిఫరెంట్ గా ఉంటుందండి. ఓకే, ఇట్లా కృష్ణదేవరాయల విగ్రహాలు చేశాను. కృష్ణదేవరాయలు చాలా మంచి పిల్లలు రాజంపేటలో అక్కడక్కడ చేశాను. ఓకే, కృష్ణదేవరాయల వారు అప్పుడు చరిత్రని చూస్తే వెంకటేశ్వర స్వామి ఆలయం అంతా కూడా ఆయన నిర్మాణం చేయటం కృష్ణదేవరాయలు గారు చేస్తారండి. బంగారు తాపడం కూడా ఆయన టైంలోనే జరిగింది. ఓకే. ఇప్పుడు చాలా వరకు విగ్రహాలండి, ఇప్పుడు మీ ఆగమ శాస్త్రం కొంచెం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సాలగ్రామ శిలతో ఎందుకు చేస్తారు? సాలగ్రామ శిల అనేటువంటిది అది పూజింపడానికి, అది అందులో జీవధాతు అనేటువంటిది ఉంటుందండి. ఇప్పుడు నల్లరాయిలోనే జీవం ఉంటుందండి, మిగతా పాలరాయిలో మీద ఏం ఉండదండి. ఓకే, అది ఆర్టిఫిషియల్ రాయి, పాలరాయి. నల్లరాయిలోనే జీవం ఉంటుంది. ఓకే, దానికి వైబ్రేట్ ఈ కింద భూమి ఆకర్షణ నుంచి మళ్ళీ దానికి కాపర్ తీసుకొచ్చి ఈ విగ్రహానికి అటాచ్ చేస్తారు. అట్లాగా చేసినప్పుడు మ్యాగ్నెట్, ఇప్పుడు ఎట్లాగిస్తారు మనం కరెంట్కి ఎట్లాగ ఎత్తిస్తాము అట్లాగే దీనికి విగ్రహానికి కూడా అట్లా ఎత్తిస్తారు. అట్లాగా అది భూమిలోంచి వస్తుంది. దేవాలయ నిర్మాణం ఎప్పుడు చేసినా కూడా అదే ఆ విగ్రహాన్ని ఎక్కడైతే పెడతారో దేవతామూర్తిని అక్కడ నుంచి కాపర్ కింద నుంచి భూమిలోంచి తీసుకొస్తారు. ఏ ఆలయమైనా ఏదైనా కూడా విగ్రహానికి దానికి సపోర్ట్ ఇస్తారు అన్నమాట. ఎందుకు అట్లా? దానికి ఎత్త అనేటువంటిది ఉన్నప్పుడు ఆ పవర్ పెరుగుతుందండి. అది అంటే సాలగ్రామ శిలకైనా వేసలకైనా మొత్తం ఏ విగ్రహానికైనా ఏ విగ్రహానికైనా మేం చేసి ఈ విగ్రహాలు కూడా పెట్టమని చెప్తాను. ఆహా, ఇప్పుడు కాపర్కి ఉండేటువంటి ప్రాధాన్యత చాలా అద్భుతమైనటువంటిది. ఏంటండి అది? కాపర్లో పవిత్రత ఉంది కదండి. ఇప్పుడు కాపర్లో మీరు నీళ్ళు తాగుతున్నారు. అవును, హెల్త్ ఇష్యూస్ చూసినా కూడా కాపర్కి పసుపుకు ఉండే ప్రాధాన్యత ఇంక దేనికి ఉంది చెప్పండి మీరు? కాదు, మన హెల్తే మన ఇదండి. అదే ఇప్పుడు పసుపు అనేటువంటిది యాంటీ బ్యాక్టీరియా అనేటువంటిది. అవును, ఇప్పుడు తాలిబొట్టు అంటే పసుపుకి ప్రాధాన్యత ఇచ్చారు కదా. అవును అవును. బంగారంలో రాగి కలపకపోతే ఏమవుతుంది? రాగికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఓకే, రాగితోటి ఏది చేసినా కూడా రాగి లోహంతో అది పవర్ ఉంటుందండి. మిగతా లోహాలకి ఏమీ లేదండి. ఓకే, రాగికే ఉందండి అది. కరెంటు వైర్లోను వాటిలో కూడా వెండిలో కూడా ఏమీ లేదు. లేదు. బంగారం కూడా రాగి లేకపోతే వేస్ట్ లేదండి. ఇప్పుడు రాగి ఉంగరాలు పెట్టుకోమంటున్నారు. గతంలో అయ్యే పెట్టేమని కడియం వేసేవాళ్ళు కదా, రాగి కడియం వేసేవాళ్ళు. దానివల్ల హీట్ లాగినా లేకపోతే ఇంకోటి చేసినా రాగిలో పవర్ ఉందండి. ఏదో ఒక శక్తి ఉంటేనే కదండి. అదే ఇవన్నీ కూడా శాస్త్రానికి అనుకూలంగా అన్ని చూసే అప్పుడు పెద్దలు ఆలోచించి చేసినటువంటి సాలగ్రామాలని ఏంటంటే దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. దైవ స్వరూపాలే కదండి. అదే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది అక్కడ సాలిగ్రామ శిలతో చేశారండి. అదే అవును. మాకు రేల్లో జగన్మోహన్ ఆలయం ఉందండి, అక్కడ ఆలయం అది కూడా అదే అండి. అంటే వెంకటేశ్వర స్వామిది అది చేసిందే అంటారా మీరు? చేస్తుందండి. స్వామివారు అక్కడ వెలిచారు, దాన్ని వెలిసిన ప్రదేశంలో చేసి ఉంటారు, విగ్రహం చేశారు. అది చేసే వాళ్ళు కూడా చాలా పవిత్రంగా చేశారు అప్పుడు. ఓకే, అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనేటువంటిది మనం చెప్పలేము. మీ బాబాయ్ అక్కడ పనిచేశారు అన్నారు కూడా, ఆయన దగ్గరికి వెళ్ళి వెనకాల వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుందండి. బొమ్మ వెనకాలకి వెళ్తే ఏముంటుంది? అద్భుతమైనటువంటిది ఉంటుంది. ఆయన ఇది కానీ వస్తువులు కానీ ఆయన వెనకాల దీనికి ఒరిజినల్గా వస్తువులు ఉంటాయండి, వేలు పెట్టే వస్తువులు కాదండి. వెనకాల అసలు అద్భుతమైనటువంటిది. అదే మీ బాబాయ్ ఉన్నారు కాబట్టి అక్కడ చూసి ఉంటారు బాగా. ఆయనకి వెళ్ళే అర్హత ఉందండి. అదే అర్హత ఉంది. ఇప్పుడు స్థపతికే ఉంటుంది తప్ప ఇంక మిగతా వాళ్ళకి లోపలికి వెళ్ళే అర్హత లేదండి. వాళ్ళకి యజ్ఞోపేత ఉండాలండి. మాకైనా కూడా యజ్ఞోపేత ఉండేవాడు శాస్త్రబద్ధంగా శాస్త్రాన్ని ఉన్నవాడు, సంధ్యావందనం చేసిన వాడే యజ్ఞోపేతం కదా, వాళ్ళే చేయాలి సంధ్యావందనం కూడా. అది స్థపతికే అర్హత ఉంటుందండి దేవాలయాల లోపలికి వెళ్ళేటువంటిది. ఓకే, ఆయన నిజంగా అదృష్టవంతుడు. ఆయన పేరు చక్రధారుడు గారు. కొన్ని వేల ఆలయాలు ఇతర దేశాలకు వెళ్ళి, తమిళనాడు నుంచి ఇదివరకు స్థపతులను తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 100 మందిని స్థపతులను తయారు చేశాడు. స్థపతి ఏంటండి? దేవాలయ నిర్మాణం చేసేవాడు. ఎప్పుడు కూడా ఆయన స్థపతి అని అంటారు. ఇప్పుడు ఇక్కడ విగ్రహం చేశారు కదండి, చిరంజీవి స్వామి చేయించారు రామానుజాచార్యులు ముచ్చింతల్లో. అది మా బాబాయ్ దగ్గర నేర్చుకుని ఒక శిష్యుడు చేశాడు. ఓకే, ఆ అబ్బాయి ప్రసాద్ అనండి. అట్లాగా ఆ విగ్రహం మోడల్ ఇక్కడ ఇలాగే చేశారు. మోడల్ చేసి చైనా తీసుకెళ్లారు. చైనాలో
అది మెటల్ కాస్టింగ్ చేశారు. వాళ్ళు చేసింది ఏమీ లేదండి. మళ్ళీ ఆ ఫీచర్స్ రాకపోతే వేరే వాళ్ళు మళ్ళీ మా స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు చేసి వచ్చారండి. అట్లాంటిది మా 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 వంశం అనేటువంటిది అట్లాగా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెంకటేశ్వర విగ్రహం విషయంలో కూడా అది అమ్మవారి విగ్రహం అంటారు కొంతమంది. శివస్వరూపం అండి. శివస్వరూపం, అదే బాలా త్రిపుర సుందరగా చేస్తారు. బాలాజీ అంటే శివస్వరూపం అండి, అది కరెక్టేనండి. ఓకే, అది రకరకాలుగా వెంకటేశ్వరుడు అన్నారు కదా. ఇప్పుడు మీకు ఆ స్థలంలో ఉండే పవర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవర్ అండి. ఆది శంకరాచార్యుల వారు ఆ రోజుల్లో శ్రీచక్రం యంత్రస్థాపన చేశారండి. అదే ఆయన ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం ఊహించలేమండి. అది శ్రీచక్రానికి ఉండేటువంటిది పవర్ అనేటువంటిది హోమాల యజ్ఞాలు చేయడం కూడా రోజు దాని గురించేనండి. ఆ పవర్ కోసమేనండి. వాళ్ళ లోపల చాలా జరుగుతుందండి పూజ. అట్లాగా శ్రీచక్రం ఇక్కడ గర్భగుడిలో ఉంటుంది స్వామి పాదాల దగ్గర. అట్లాగా అక్కడ ప్రతిష్ఠ చేశారండి స్వామి. మీరు అందులోకి వెళ్తేలాగా వైబ్రేషన్స్ ఉంటాయండి. ఆ పవర్ అనేటువంటి స్వామికి ఇటు తిరిగి ఒకటి విగ్రహం ఉంటుంది చూసారు, అక్కడ వెలిసారండి స్వామి. అట్లాగా ఆ విగ్రహాన్ని అటు చూపించారు కదా మీకు. అవును, అక్కడ వెలిసిందండి స్వామి. వెలిసిన విగ్రహం అది. ఇది ఈ యాంగిల్లో తీసుకొచ్చారు. అది కూడా ఉంటుంది అక్కడ. అది ఉందండి కింద, మీరు చూడండి ఎప్పుడైనా. ఒక 2 feet విగ్రహం అదే యాంగిల్లో మీకు కనిపిస్తుందండి మీకు. ఓకే ఓకే, జరిగింది అదండి. స్వామివారు అట్లా వచ్చి అక్కడ అలాగా అందులో ఆ విగ్రహంలో ఇది ఆ రాయి ఒకటి ఉంటే అందులో ఇదయ్యారని ఉన్నారనేటువంటిది. అది ఇంకొకటి ఆ కొండకు కూడా పవర్ ఉంది కదండి మొత్తం. ఒక అద్భుతం అండి. 7 కొండలకి ఆయన ఇది అండి. అంటే అసలు 7 కొండల వారు ఇప్పుడు యుగాల చరిత్ర ఉంది, సత్యయుగంలోంచే ఉన్నారంటారు. వాస్తవం ఇంకా అది అదే దాని మీద మాట్లాడే అర్హత మనకు లేదు. లేదు, ఎందుకంటే అది కొన్ని వేల సంవత్సరాల క్రితం అయినటువంటిది చరిత్ర కొంత మనం తెలుసు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. అది ఇప్పటిది కాదు అయితే. కాదు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్వామివారిది అక్కడ వెలవటం అది జరిగిందండి. తర్వాత దాన్ని కృష్ణదేవరాయల టైంలో దాన్ని చాలా వరకు తొండమాన్ చక్రవర్తులు వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ చేశారంటారు. కృష్ణదేవరాయల విగ్రహం కూడా లోపల ఉంటుందండి. అట్లాగా కృష్ణదేవరాయలకి రూపం ఎట్లా ఉంటుంది ఎవరికే తెలియదండి. అదే ఫోటోగ్రఫీ ఏం లేదు కదండి. అవునవును, కృష్ణదేవరాయల లోపల ఉంటుందండి విగ్రహం. అది రాయలవారే అండి. రాయలవారే మొత్తం ఉన్నటువంటి ఆ బంగారు తాపడం కానీ ఇదంతా ఆయనే చేశారండి. మేము తిరుపతిలో పనిచేసేటప్పుడు మేము ఆగితాయి తలంగా మాకు 10 ఏళ్ళ వయసు గుళ్ళోకి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. రోజుకి 4-5 సార్లు తిరుగుతూ ఉండేవాళ్ళం అండి. ఓకే, అట్లా ఉండేదండి మా చిన్నప్పుడు 10 ఏళ్ళ 12 ఏళ్ళ వయసులోనండి. మా బాబాయ్ ఉండేవారు. మా నాన్నగారు అక్కడ పనిచేస్తారు, కొన్ని విగ్రహాలు చేస్తారు. అట్లాగా తిరుపతి మాకు మా ఇంటి వెలవేలుపు కూడా. అట్లాగా ఆ స్వామివారితోటి ఈ స్థాయిలో మేము చేయటానికి కానీ ఏదైనా ఇప్పుడు ఇవన్నీ మనం అనుకుంటాం మన గొప్ప అనేటువంటి, మనలో ఏముండదండి. ఇదంతా భగవంతుడి యొక్క సంకల్పంతో జరుగుతుందండి. అదే నేను పుట్టడం కూడా సీతారాముల కళ్యాణం జరుగుతామంటే ఉదయం 10-12 గంటలకు నేను పుట్టడం జరిగింది. ఓకే, అవును, కళ్యాణం కూడా అదే టైం చేస్తారు. ఆ నక్షత్రంలోనే పుట్టాను. ఓకే, అదొక అదృష్టం అనుకుంటాను. ఇప్పుడు నేను ఈ పరిస్థితికి ఈ రకమైనటువంటి విగ్రహాలు చేయటానికి, ఈ నిర్మాణాలు చేయటానికి భగవంతుడు నన్ను అంతే కదా, ఏదో ఉంటుంది కదండి. ఏది లేకుండా జరగదు కదండి. అవునవును, నా తండ్రి కూడా దానికి అంకితమై పనిచేశాడు. డబ్బు అనేటువంటిది ఎప్పుడు చూడలేదండి. అదే డబ్బుకి ప్రాధాన్యత ఇస్తే మనం ఏం చేయలేమండి. ఓకే, ఇందులో ఎవడో ఇదిగా ముందుకెళ్ళిపోతున్నాడు, మనం ముందుకెళ్ళాలనేటువంటిది నేను ఎప్పుడు అనుకోనండి. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను చేయటమేండి, అంతే. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను విగ్రహాలు చేస్తాను, నాకు ఇవ్వండి అని ఎప్పుడు అడిగిన సందర్భం లేదండి. ఇప్పుడు మీరు చేసే విగ్రహాలన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటాయండి. ఉండాలని చెప్తాను, వాళ్ళ ఇష్టం అండి. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం అండి. ఇలా చేయండి, ఇలా బాగుంటుంది, ఈ టైంలో పెట్టండి అని చెప్తామండి. ఓకే, తర్వాత ఆ టైంలో పెట్టుకుంటారా, రాత్రి 12 గంటలు పెడతా అంటారు. అది మీ ఇష్టం, తప్పు పెట్టకూడదు. అట్లాగా రాత్రి 12 తర్వాత ఏ విగ్రహాలు పెట్టకూడదు. ఓకే, అర్ధరాత్రి టైంలో వాళ్ళు ఏదో జరుగుతూ ఉందండి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎట్లా ఉంటుందండి, అదే దానికి ఒక ప్రాధాన్యత ఉంది కదండి. అదే ఇప్పుడు ఒక విగ్రహం పెడుతున్నామంటే. ఇప్పుడు మీ చిన్నాన్నగారు ఉన్నారండి? లేరండి, ఆయన చనిపోయారు. ఓకే, ఆయన ఈ మధ్య కాలంలోనే. ఎందుకంటే ఆయన ఉన్నట్టయితే ఒక ఆగమ శాస్త్రం మీద బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ వచ్చేది నాకు. కానీ మంచి సబ్జెక్ట్ అండి, మంచి సబ్జెక్ట్ అండి. తిరుపతిలోనే ఇల్లు కట్టుకున్నారు, అక్కడే ఆయన. మళ్ళీ వాళ్ళ పిల్లవాడికి రాలేదండి, వాళ్ళ అబ్బాయికి ఏమీ లేదండి. చెప్తానండి. ఇక్కడ చూడండి, ఆయనతోటి అయిపోయిందండి. శిష్యులను మాత్రం తయారు చేస్తాను 100 మందిని. ఓకే, 100 మంది శిష్యులు ఉన్నా కానీ వాళ్ళ అబ్బాయి దీంట్లో రాలా.
అదే అంటున్నాను. ఇప్పుడు నా తర్వాత మా అబ్బాయికి రావటం అనేటువంటిది అది ఆ యోగం ఉంటేనే అదే వస్తుంది, అంతే అండి. అదే అదే ఇదంతా భగవత్ సంకల్పే, నేను అదే అనుకుంటాను. ఆగమ శాస్త్రంలో కూడా విగ్రహాలన్నీ దేవుని దైవ విగ్రహాలన్నీ తూర్పు దిమ్మకంగానే ఉంటాయండి. అన్నీ తూర్పుముఖంగా ఉంటాయి, కొన్ని ఉత్తరముఖంగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు కూడా మనకి భగవంతుడు అనేటువంటి సూర్యుడే కదండి. ఇప్పుడు మనకి భగవంతుడు ఎలా ఉంటాడో వాస్తవంగా తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు ఆ రోజున రాజా రవివర్మ గారు వేసిన పెయింటింగ్స్ రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అనేటువంటి చరిత్రకి ఆధారంగా ఈ దేవతా స్వరూపాల్లో అసలు ఫోటోలు లేవండి. అవును. ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని ఆ పెయింటింగ్స్ వేసి లక్ష్మీ అమ్మవారు ఎట్లా ఉంటుంది, ఈ అమ్మవారు ఎట్లా ఉంటుంది, గ్రామదేవత ఎట్లా ఉంటుంది, ఈ రకమైనటువంటిది ఆ చిత్రాల ద్వారానే విగ్రహాల రూపంలో తీసుకొచ్చారు. శిల్పశాస్త్రం అప్పుడు తిరుపతి దేవస్థానం గణపతి శాస్త్రి గారు వీళ్ళంతా కలిపి ఇట్లా విగ్రహాలకి ఈ చేతుల్లో ఈ ఆయుధాలు ఉంటాయి, ఈ అమ్మవారికి ఇలా ఉంటాయి, రాముడికి ఇలా ఉంటుంది, కృష్ణుడికి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ రోజు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్న పెయింటింగ్స్ అండి. దాన్ని విగ్రహాలకి కన్వర్ట్ చేశారండి. దాన్ని బట్టే చేస్తుందండి. రాజా వర్మ గారు వేసిన పెయింటింగ్స్ కూడా ఒక అద్భుతం అండి. ఇంకొకటి ఏంటంటే అసలు దేవాలయాల మీద బుద్ధ బొమ్మలు ఎందుకు అని పుస్తకాలు కూడా రాశారు కొంతమంది. అది ఎందుకు పెట్టినట్టు అక్కడ? అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు కదండి. వాస్తవికత మీరు ఆలోచిస్తే అవును ఆడామగ అనేటువంటిది అసలు వాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళకి ఇట్లా ఉండాలి అనేటువంటిది వాళ్ళకి తెలియదు కదండి. మీరు 100 సంవత్సరాల బ్యాక్ మీరు అప్పుడు పెట్టిందండి, ఇప్పుడు కాదండి. 100 సంవత్సరాల క్రితం అసలు అనాగరిక ఉండేటువంటిది పరిస్థితి కదండి అది. అదే ఆ పరిస్థితుల్లో విజ్ఞానవంతులు చేయడం కోసం ఆ బొమ్మల ద్వారా చెప్పారు వాళ్ళు. అంతే తప్ప అక్కడ ఏమీ అది ఉండాలనేటువంటిది కాదండి. అదే ఇలా ఉండాలి అనేటువంటిది చూపించాలనేటువంటిది అనేటువంటిది శాస్త్రీయంగా చూపించారండి. అంతే తప్ప ఇప్పుడు అలా స్వామివారి దగ్గర ఉంటాయండి కొన్ని. ఇప్పుడు వ్యాక్స్ స్టాట్యూలు వచ్చినాయండి. ఇప్పుడు మన రామ్ చరణ్ గారు సేమ్ అలాగే ఉన్నట్టుగా ఆ కుక్క పిల్ల కూడా పెట్టుకుని చేశారు. అది ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి 3Dలో అది వాళ్ళు అన్ని యాంగిల్స్ తీసుకుని అది ఒక 4 monthsలో అట్లా చేస్తారండి. అది అట్లా చేయొచ్చండి, మేము కూడా అట్లా చేయొచ్చు. ఓకే. అది కానీ ఏసీలో ఉండాలండి. అది కంపల్సరీ ఏసీ అండి. దానికి ఏసీ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. మ్యూజియంలో వాటిలో పెట్టడం సాధ్యం అవుద్ది. కొంచెం డస్ట్ అది పట్టకూడదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ అది మారుస్తూ ఉండాలి. అది కూడా ఉంటుంది. వాళ్ళ డ్రెస్సే కదండి అది. అలా ఒక 4 ఫేర్లు పెట్టుకుంటారు, పెట్టుకుని ఒక 1 yearకో లేదా అసలు అది ఎప్పుడైనా ఇదైతే మళ్ళీ ఆ వాళ్ళ చేత తీసుకొచ్చి చేయిస్తారండి. అది టికెట్ ఎంత అనుకుంటున్నారు? 10,000 15,000 అనుకుంటాను టికెట్ కండి. అది టికెట్ పెట్టి అది అదొక అక్కడ లండన్లో చరిత్రకారుల విగ్రహాలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు పెడితే వాళ్ళకి పెట్టరు అక్కడ. లేదండి లేదు. కానీ ఎన్టీఆర్ పెట్టాలండి లండన్లో. అదే ఆలోచన ఎందుకు రాలేదు అనేటువంటిది నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఎన్టీఆర్ పెట్టాలండి. రామ్ చరణ్ గారిది పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కమర్షియల్ అండి, ఇదంతా కూడా వ్యాపారం అండి. అంతే. వ్యాపార ద్వారానే ఇంకేముంది చెప్పండి. రామ్ చరణ్ గారిది పెట్టచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీది పెట్టచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళది పెట్టచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు. అదే అంతా వ్యాపారమేనండి, అంతే. వేరే ప్రత్యేకత ఏం లేదు. ఇప్పుడు పివి సింధు ఉంది, ఒక మంచి ప్లేయరు, మంచి ఇది. ఆ అమ్మాయికి 10 ఏదో ఇచ్చారు అవార్డు, పద్మశ్రీ పద్మవిభూషణ్. మామూలు వాళ్ళకి ఎవరు కదండి. అదే టాలెంటెడ్ పర్సన్ ప్రజల్లో వచ్చింది ఆ పాపులారిటీ, అది ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేస్తారండి ఎవరైనా కూడా. ఓకే. అట్లా పాపులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్న వయసు అయినా ఏ వయసు అయినా కూడా అది జరుగుతుంది. ఈ కాంస్య విగ్రహాలు అనే సంస్కృతి అండి ఇక కంటిన్యూగా కాంస్య విగ్రహాలే ఉండొచ్చా? ఫ్యూచర్లో ఏమైనా మారే ఇంకా చాలా మార్పులు వస్తాయండి. వస్తాయా? మెటీరియల్ పరంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఎట్లా వచ్చింది, అదే అది కూడా రావచ్చు అండి. ఇప్పుడు ఈ విగ్రహాల సంస్కృతి అనేటువంటిది నాకు తెలిసి 2 రాష్ట్రాల్లోనూ ఉన్నంత ఎక్కువ మహారాష్ట్రలో చూశాను నేను. ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఎక్కువ వాళ్ళు అవి పెడతారు. అవును. ఇంకా మన ఈ 2 రాష్ట్రాల్లో విగ్రహాల సంస్కృతి అనేటువంటిది ఎక్కువ అండి ఇక్కడ. కానీ చరిత్రకు సంబంధించిన విగ్రహాలు మర్చిపోతున్నారు. అదే చరిత్రకారుల విగ్రహాలు, కవులు, కళాకారులు వచ్చే తరానికి లోకల్ లీడర్స్ పెడుతున్నారు. ఇప్పుడు చరిత్రకారులు వచ్చే తరానికి స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాలు ఎక్కడ కనిపించట్లేదు, చాలా తక్కువ ఉంటాయి. తక్కువ. మీరు చూడండి, ఈ రోజున హైదరాబాద్ చరిత్ర చెప్పుకుంటే అక్కడ ట్యాంక్ బండ్ తప్ప ఇంకేముంది చెప్పండి? ఎవరు ఇంకెక్కడ ఉన్నాయండి విగ్రహాలు? అంతా పొలిటీషియనే కదండి. పొలిటీషియన్స్ అంటే చరిత్ర చూడాలంటే ట్యాంక్ బండ్ వెళ్తే తెలుస్తుంది. అది అలా చేసింది ఇంకెక్కడ జరిగిందండి? ఆంధ్ర రాష్ట్రంలో. అవును, ఎవరు చేయలే. ఇంతమంది పెట్టొచ్చనే ఆలోచన రామారావు గారు రావడం గొప్ప విషయం. ఇక్కడ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారండి అక్కడ? అదే లేరు, ఎవరు లేరు.
అక్కడంతా కవులే ఉన్నారు. ఇప్పుడు గుర్రం జాస్వాది పెట్టారు, అక్కడ కులాలకు అతీతంగా పెట్టారండి. ఎక్కడ కులం అనేటువంటి జాస్వా గారిది ఉందండి అక్కడ. ఓకే, గుర్రం జాస్వా గారిది పెట్టారండి. అట్లాగే అందరినీ పెట్టారండి. ఒక రాణి రుద్రమదేవిది, కృష్ణదేవరాయలు, ఓకే, కవులు అందరూ పెట్టారండి. కవులు, కళాకారులు. రామారావు గారితో ప్రత్యక్ష అనుభవం ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ కోణమే కనిపిస్తాడు నాకు. ఎందుకంటే ఆయన కూడా విజనరీ ఉన్నటువంటి ఇదండి. ఆయన లైఫ్లో ఆయన స్టూడెంట్ లైఫ్లో ఎట్లా ఉన్నా కూడా ఇందులోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం అండి. అదే, దేనికి టెంప్ట్ అవ్వటం అనేటువంటిది ఎప్పుడు ఉండదండి. నేను అక్కడ పనిచేస్తాను కదండి హైదరాబాద్ పార్టీ ఆఫీసులో, నేను చూసాను ఆయన తినే ఫుడ్ కానీ ఇది కానీ అసలు దేంట్లో టెంప్ట్ అవ్వరండి అసలు. ఓకే, కాఫీ తాగితే 2-3 సార్లు ఎక్కువ తాగేవారు తప్ప ఆయన సిస్టమ్ లైఫ్ అండి అది. అసలు అంత గురించి ఆయన ఆ రకమైనటువంటిది ఆయన ఆదర్శవంతంగా తీసుకునే కదండి ఇప్పుడు జరిగేటువంటి ఇదంతా కూడా. అమరావతి చెయ్యాలి, ఈ రకంగా చెయ్యాలి, ఆయన సంకల్పమే కదండి. ఆయన కూడా నేను రూపశిల్పేనే అంటాను నేను. ఎందుకంటే ఒక క్రియేటివిటీ ఆయన మైండ్లోంచి వచ్చినటువంటిదే కదండి. అదే, ఇలా చేయాలనేటువంటిది. అమరావతి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా అనుకుంటున్నాం కాబట్టి, ఇట్లాంటి పరంగా ఈ విగ్రహాల పరంగా కానీ లేకపోతే అక్కడ అమరావతికి ఉన్న ప్రత్యేకత పరంగా కానీ ఏం చేస్తే బాగుంటుందండి? ఇప్పుడు ట్యాంక్ బండ్లో ఎలా చేశారు, ఇట్లాంటి దగ్గరగా ఒక 100 విగ్రహాలు పెట్టచ్చు. కవులు, కళాకారులు అక్కడ ఏం చేశారు. పైగా బుద్ధుడు నడిచిన నేలగా చెప్తూ ఉంటారు. బుద్ధుడిది ఆల్రెడీ ఉంది, బుద్ధుడిది పెద్ద విగ్రహం పెడతారు. అది ఎన్టీ రామారావు గారిది కూడా ఇప్పుడు 200 అడుగు ఏదో పెట్టాలంటున్నారు. ఓకే, కొండ మీద ఏదో అది చేయాలని ప్రాజెక్టు ప్రపోజల్ పెడుతున్నారు. ఓకే, ఇక్కడ టీడీ జనార్దన్ గారు కూడా 100 అడుగుల విగ్రహం పెట్టాలని అనేటువంటి సంకల్పం అండి. ఎన్టీఆర్ చరిత్రను ముందుకు తీసుకెళ్ళింది టీడీ జనార్దన్ గారు. వాస్తవంగా మీరు ఆలోచించండి. కరెక్ట్. టీడీ జనార్దన్ గారు అనేటువంటి ఆయన నిజమైన భక్తుడు అండి. అసలు ప్రతి విషయాన్ని కూడా ఆయన సెంటనరీ కూడా ఆయన ఒక అద్భుతంగా ఇతర దేశాల్లో చేస్తున్నారు. ఆయన ప్రణాళికలు లాంగ్ స్టాండింగ్, దీర్ఘకాలంగా ఉండే ప్రణాళికలు వేస్తారు. మెమరీ పవర్ ఎక్కువ చాలా అండి. అదే, చాలా అండి. ఆయన అనేటువంటి ప్లానింగ్ లో కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఉండదేమో అనిపిస్తుంది. ఓకే, జనార్దన్ గారు చాలా ఆలోచన. ఆయన రామారావు గారు భక్తుడే అండి. చిన్నప్పటి నుంచి రామారావు గారితో ఆయన తెలియని వ్యక్తే కదండి. అవును, ఆయన ఫాలోవరే కదండి. అంతే, మొదటి నుంచి ఉన్నారు ఆయన ఏదో నాకు పదవి ఉంటే అనే పార్టీ అనేటువంటిది ఎప్పుడు కూడా నేను చాలా ఇదిగా ఆయన చూస్తాను, గౌరవిస్తాను టీడీ జనార్దన్ గారిని. ఎందుకంటే ఎన్టీఆర్ని ఆ రకంగా చూపించగలిగింది ఆయనే అండి. అదే, ఇప్పుడు మన సినీ వజ్రోత్సవాలు చేస్తారు, మరి 100 years సెలబ్రేషన్ చేశారు. ఇవనే కాదు, మీరు చిన్న విషయం గురించి ఆయన దగ్గరికి వెళ్ళండి, పరిష్కారం అవుతుంది. ఫోన్ చేసి వెంటనే పరిష్కారం చేస్తారు. ఇంకా అక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు, మార్గం చూపిస్తారు ముందు. ఒక అద్భుతమైనటువంటి నాకు కూడా ఆయన గైడ్ లైన్ చేసేవారండి. ఎప్పుడు కూడా ఆయన్నే గౌరవిస్తాను. ఎందుకంటే అటువంటి వాళ్ళు పార్టీకి ఉండాలండి. మరి మీరు ఇంత చాలా కార్యక్రమాలు చేశారు, పార్టీతో అంటే అభిమానంగా కూడా ఉన్నారు. పార్టీలో ఏదైనా పదవులు కానీ ఇట్లాంటి ప్రయత్నం? అది నేను ప్రయత్నం చేయటానికి చూద్దామండి, అది ఎంతవరకు అనేటువంటిది. ట్రావెల్ అవుతున్నారు కదా, ఇప్పుడు మీ లెగసీని మీ అబ్బాయి కంటిన్యూ చేస్తున్నారు. ఇక మీ ఆ తర్వాత ఏదైనా మనం చేద్దాము. నేను కళలకు సంబంధించింది చేస్తానని చెప్పాను టీడీ గారికి చెప్పాను. ఓకే, నేను కళలకు సంబంధించి చేస్తాను తప్ప నేను వేరే రాజకీయాలు అనేటువంటి నాకు అవసరం లేదు. నేను హస్తకళలో పోనీ ఇంకో కళలు నేను ఇప్పుడు మీరు ఏది చెప్పినా కూడా నేను చేస్తాను. నాకు ఏదైనా గౌరవమైనటువంటి ఇవ్వండి అని చెప్పాను. రేపు పద్మశ్రీ కూడా అప్లై చేయండి అని ఆయనే చెప్పారు. మీకు అర్హత ఉంది, మీరు 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కాబట్టి. మా తండ్రి గారికి రావాలని పద్మశ్రీ, నాకు కాదు. అంత చేసిన వ్యక్తిని ప్రభుత్వాలు ఎప్పుడూ గుర్తించవండి. అదే, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే వింటారు. ఆయన దగ్గర నేను పనిచేస్తాను కాబట్టి నేనేంటనేటువంటిది ఆయన తెలుసండి. ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు కలుస్తూనే ఉంటాను, నెలకు 2 నెలలకు అట్లా కలుస్తూ ఉంటాను. ఏం ఉడయారని పిలుస్తాడు, ఏంటి పని ఏంటి అని అడుగుతారు. ఓకే, నాకంటూ పర్సనల్ పనులు ఏమన్నా జనరల్గా కలిసి. కానీ మీ సేవలో అమరావతికి చాలా అవసరం ఉంటుందండి నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు మేము ఒక విజన్ ఇస్తాం, మేమే చేయాలని కాదు, వేరే వాళ్ళు ఎవరు చేసినా పర్వాలేదు. ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మేము గైడ్ చేస్తామండి. అదే, గైడ్ చేయటం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళతో చేయించుకోవడం బెటర్. వాళ్ళు గైడ్ చేసుకుంటూ వాళ్ళ మార్గదర్శకత్వంలో చేస్తే అద్భుతంగా వస్తుంది. అది ఒక చరిత్ర కదండి. ఇప్పుడు ఒక రాజధాని ఏర్పాటు చేయటం అనేటువంటిది, అక్కడ ఉండేటువంటి విగ్రహాలు కానీ అండమాన్స్లో మీకు విగ్రహాన్ని అట్లా పెట్టండి, గవర్నర్ సర్టిఫై చేయాలండి.
ఆ విగ్రహం కరెక్ట్గా ఉందా లేదా, అది పెట్టచ్చా లేదా అని గవర్నమెంట్ సర్వే చేస్తే పెడతారండి. ఎందుకు అట్లా? ఏ విగ్రహాలు ఏ పోలికలతో ఉంటాయి. ఇప్పుడు రామారావు గారు ఉంది, వేరే పోలికలతో ఉంటే అది ఎలాగండి? అది అట్లా ఒక సిస్టమ్ అనేటువంటిది ఉండాలండి. విగ్రహాలు పెట్టి ఒక్కోసారి మీరు చేశారు, చేసిన తర్వాత పోలికలు రాలేదన్నప్పుడు దాన్ని మార్చుకోవాలండి. మార్చుకోవటమే. ఇప్పుడు నేను గొప్పవాడిని నేను ఎప్పుడు కాదు కదా, నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిని అని చెప్తానండి. నేనేది ఇందులో నిష్ణాతుని అనేటువంటిది నేను చెప్పనండి. ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఉంటుందండి. అవును, మనకు తెలిసింది ఎంతేనండి. అది తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఎప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తాను. నేను ఏదైనా తిరుగుతూ ఉంటాను, విశ్వభారతి యూనివర్సిటీకి వెళ్తాను, శాంతినికేతను, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి, వాళ్ళకి 3D ప్రింటింగ్ టెక్నాలజీ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చేస్తే ఏదొచ్చినా మనిషిని, ఇప్పుడు లేని మనిషిని చూపించాలంటే వాళ్ళు ఎట్లా చూపిస్తారండి? అది ఏదో ఆ ఫోటోలను బట్టి 3D చేసి ఏదో కొంతలో కొంత చూపిస్తారు తప్ప న్యాచురల్గా రావాలంటే అది బుర్రలోంచి రావాలండి, మైండ్లోంచి రావాలి. ఓకే, ఆ మైండ్లోంచి వస్తే నేను మిమ్మల్ని ఎంతసేపు చూశాను, నేను మీ విగ్రహాన్ని చేసేటప్పుడు మీరు నా బుర్రలో ఉంటారు, ఆటోమేటిక్గా వస్తుందండి. అది ఎన్టీఆర్ విగ్రహాలు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా దగ్గర ఎన్టీఆర్ విగ్రహాలు చేయించుకోవడానికి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు పక్కన ఇంకో విగ్రహం పెట్టాలండి, దానికి కూడా కలిపి ఇవ్వండి దిమ్మంటున్నారు. పక్కన విగ్రహం ఏంటంటాను, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన విగ్రహం అవసరం ఏంటంటాను. ఓకే, కాదు అది ఆ ప్లేసు రెండు కలిపే కడతామండి మేము. ఈ మధ్యకాలం వచ్చిన చెప్తాను వాస్తవంగా అండి. అదే ఎన్టీఆర్ తోటి సరిసమానంగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు అంటే ఈ రోజు చూడండి. అదే ఎన్టీఆర్ పక్కన చంద్రబాబు నాయుడు విగ్రహం ఉండాలి అనేటువంటిది వాళ్ళలో వచ్చిందంటే చూడండి. అదే వాళ్ళు ఏదో మామూలు ఆర్డినరీ వ్యక్తులండి. అవును, మొన్న అమరావతి దగ్గర వెళ్ళానండి, అడిగారు నన్ను, చేద్దాం ఇప్పుడు ఏం కంగారు లేదా, ఆయనతో మాట్లాడి చేద్దాం, కొంత టైం తీసుకు. ఇప్పుడు మనకి ఎల్వి ప్రసాద్ గారి విగ్రహం ఉంది ఇక్కడ చెక్ పోస్ట్ లో. అది చూస్తే మనకి సైజు చిన్నగా ఉంటుంది, పోలికలు కనిపించవు మనకి జనరల్గా. ఎందుకంటే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టించి ఉంటారు. కానీ అంటే ఆ రోజుల్లోనేమో ఆ పోలికలు పరంగా వెతుకోవడానికి కష్టం అయ్యేది. అది ఇప్పుడు చక్కగా 100% పోలికలతో కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగే వ్యక్తి అండి. అదే ప్రతి దాంట్లోనూ కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఎప్పుడు కూడా అదే విగ్రహాలు చేయటం అనేటువంటిది నేను ఒక యూనివర్సిటీ పెట్టాలని ఆలోచన అండి. శిల్పకళా యూనివర్సిటీ అనేటువంటిది ఎక్కడా లేదు. శిల్పకళ చిత్రకళ కలిపి ఒక 5 ఎకరాల్లో యూనివర్సిటీ గవర్నమెంట్ ఇస్తే యూనివర్సిటీ పెట్టి అందులో కొంతమందిని మనం తయారు చేసి శిల్పకళకి ప్రత్యేకించి ఇప్పుడు జేఎన్టీ ఉంది, అన్ని విభాగాలు ఉన్నాయి. అవును, అట్లా కాదు. ఓకే, ఓన్లీ స్టోను ఈ వుడ్ తోటి ఎట్లాగా ఈ శిల్పానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో గ్రానైట్, మార్బుల్, ఈ బ్రాంజు, ఈ ఇట్లా పెట్టి యూనివర్సిటీలో ఇట్లా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా చేస్తే రేపు వచ్చేద్దాం. సాఫ్ట్వేర్ పెరిగిన రోజుల్లో ఇది ఎవరు నేర్చుకుంటారు అనేది కూడా వస్తుందిగా. సాఫ్ట్వేర్ పెరిగినా కూడా అది రాత్రి విగ్రహాలు ఈ జనరల్గా చేయవలసిందే కదండి. అదే దానికి సంఖ్యాశాస్త్రం ప్రామాణికం ఉంటుంది కదండి. అదే సంఖ్యాశాస్త్రం ప్రామాణికంగా విగ్రహాలు తయారవ్వాలండి. అది మీరు అందులో పెట్టినా కూడా వస్తుంది, కానీ మనం హ్యాండ్ వర్క్ చేస్తుంది, హ్యాండ్ వర్క్కి దీనికి డిఫరెంట్ ఉంటుంది కదండి. అదే అసలు ఆ రోజుల్లో అసలు ఆ హ్యాండ్ వర్క్తో అద్భుతమైన కళాఖండాలు ఎలా చేశారో అర్థం కాదు. రాజస్థాన్ వెళ్ళినా కానీ ఇంకో చోటుకి వెళ్ళినా కానీ కొన్ని దేవాలయాలకు వెళ్తే అసలు ఎట్లా అద్భుతంగా ఎంతమంది పని చేశారు. డెడికేటెడ్గా పనిచేస్తారండి. ఆ రోజుల్లో డెడికేటెడ్గా పనిచేస్తారండి. ఫోన్లు లేవు, ఇంకోటి ఏమీ లేదు. అదే తెల్లారు లేస్తే అది జీవితం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ దైవాన్ని ఏదైతే ఇప్పుడు రాముడు చేస్తున్నారు, రామనామం చేస్తూ మనం ఆ విగ్రహం చేస్తే మంచి కళ్ళు వస్తాయండి. ఏ విగ్రహం చేస్తే ఆ శ్లోకం చదువుకుంటూ మనం ఆ విగ్రహం చేస్తే ఒక అద్భుతమైనటువంటి వీడికి మంచిది, ఆ విగ్రహంలో ఉండేటువంటి ఇదే వస్తుంది. అంటే దాంట్లో నిమగ్నం అయిపోతారు కాబట్టి అవే కళలుగా వస్తూ ఉంటాయి. అది లేదండి ఇప్పుడు. అలా చెయ్యాలండి. అసలు అదే శిల్పశాస్త్రం అదే చెప్తుందండి. ఏదే విగ్రహం చేసినా కూడా ఆ శ్లోకం అక్కడ ఇస్తుందండి. ఆ శ్లోకం చదువుతూ ఆ విగ్రహం చేస్తే ఆ పవర్ వేరుగా ఉంటుంది. ఓకే, వీడికి కూడా ఆ పవర్ ఉంటుంది. ఏం చెప్పేవాళ్ళు మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ మీకు ఈ విగ్రహాలు చేసే విషయంలో గైడెన్స్ ఏముంది, ఒక ఆశ్రమ వాతావరణంలో పొద్దుటే లేవటం, చేయవలసిన పని మన ఉదయం ఎర్లీ అవర్స్లో ఈ రకంగా ఉండాలనేటువంటిది, పూజ పొద్దుటే ఏదో ఒకటి ఒక నామం తీసుకోవడం, జపం చేయటం చేసి మన ముందు వర్క్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకు టైం పెట్టుకోవటం. అది లేకపోతే అది అవ్వదు కదా. ఏదైనా కొన్ని టైమింగ్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రోజు ఇది చేయాలనుకుంటున్నాం, ఒక ప్రణాళిక ఉండాలి కదండి. ఆ ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళాలి.
అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర రావడానికి నాకు ఇంత టైం ఎందుకు పట్టింది? అదే ఒక ప్రణాళిక, ఒక ఇది ఉంటుంది కదండి అది. అదే కాకపోతే ఏంటంటే కొంత ఎన్టీఆర్ విగ్రహాలకి చేసిన వాళ్ళు ఎక్కువ ఎన్టీఆర్ గారి విగ్రహాలే ఉన్నట్టుంది కదా. ఎక్కువ ఎన్టీఆర్ విగ్రహాలే ఉన్నాయి. తర్వాత ఈ చేయటం అనేటువంటిది ఇంకా వివిధ రూపాల్లో చేసి ఆయన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఒక ఎకరం నేను చెప్పాను సార్కి, టీడీ గారికి చెప్పాను. ఆయన పాత్రలు, ఆయన నటించినటువంటి ఇప్పుడు ఆ వ్యాక్స్ మనం అనుకున్నాం కాబట్టి అలాంటివన్నీ కట్టి అట్లా వ్యాక్స్ స్టాట్యూ లాగా పెడితే బాగుంటాయండి. ఆయన పాత్రలతో మ్యూజియం పౌరాణికం కూడా జానపద ఇవన్నీ కూడా. అదే అది మ్యూజియం పెడితే ఒక దగ్గరగా ఒక 60 విగ్రహాలు వచ్చినాయండి లిస్టు. 60 పాత్రలు అవన్నీ కూడా, అవన్నీ కూడా 7 ఫీట్ విగ్రహాలు, 6.5 7 ఫీట్ విగ్రహాలు ఆ పాత్రలు. అట్లా చేయడానికి ఒకది 4 years 4 సంవత్సరాలు పడుతుంది ఆ విగ్రహాలు చేయటానికి. అవన్నీ తీసుకోవాలి కదండి. ఎంత ఖర్చు వచ్చింది ఆ ప్రాజెక్ట్? ఖర్చు అనేటువంటిది నెక్స్ట్ ఖర్చు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, డోనర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, కానీ ప్రభుత్వం దానికి ఇది చేయాలి కదండి. ఆయన వాడిన వస్తువులు ఉన్నాయి, ఎక్కడున్నాయో తెలియదండి. ఫోటోలు ఎక్కడున్నాయి, కొన్ని ఇంకా టీడీ గారు సేకరిస్తున్నారు. అదృష్టం ఏంటంటే టీడీ జనార్దన్ గారు ఎక్కడ ఏ ఫోటో ఉన్నా పట్టుకుని అది జాగ్రత్త పెడుతున్నారు. అవును, చాలా వరకు కూడా ఫోటోలు కొన్ని మిస్సింగ్ రామారావు గారు వాడిన వస్తువులన్నీ. ఎందుకంటే మనకి వాగిని స్టూడియోకి వెళ్తే నాగిరెడ్డి గారు వాడిన కారు, ఆయన వాడిన వస్తువులన్నీ ఒక మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసుకున్నారు. అవును, ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఈయన చేయలేదండి ఇప్పటివరకు కూడా. రామారావు గారు చెప్పులు అక్కడ పెడితే పూజించి రోజు దండం పెట్టుకెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. రామరావతిలో అలా ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి. జయలలిత ఘాట్ దగ్గర చేశాను, జయలలిత విగ్రహం చేశాను. ఎంజీఆర్ ఘాట్లో ఎంజీఆర్ విగ్రహం చేశాను. ఇప్పుడు ఈ ఘాట్లో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఒకటి మనం చెప్పాను సార్కి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం జరుగుతున్నాయండి పనులు ఘాట్లో. 5 acres అండి అది. ఆ 5 acres కూడా కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు చేస్తున్న వర్క్ జరుగుతా ఉంది. ఆయన కాంస్య విగ్రహం కూడా ఇక్కడ పెడతా ఉండే త్వరలో. ఎన్టీఆర్ ఘాట్లో విగ్రహం ఉండాలి, ఏదో విగ్రహం పట్టుకొచ్చి పెడుతున్నారు టెంపరీగా కాదు, వచ్చి దాన్ని అక్కడ విగ్రహం పెట్టాలి ఇప్పుడు. కానీ పైకి అక్కడ పైకి ఎక్కి కూర్చోవడం ఇవన్నీ చూశానండి, చెప్పాను అది కరెక్ట్ కాదు, దానికి ఒక సెక్యూరిటీ ఇవ్వాలి. ఆ సమాధి ఆయన ఏదైతే ఉందో అక్కడ పైకి ఎవరో వెళ్ళకుండా అది సెక్యూరిటీ ఇవ్వాలి. ఓపెన్ వదిలేస్తారండి, ఓపెన్గా వదిలేస్తారు. అక్కడ సరైనటువంటి ఇది లేదండి. ఇప్పుడు మన లోకేష్ బాబు చెప్పేది జరుగుతుందండి, వర్క్ జరుగుతూ ఉందండి. ఓకే, అది ఘాటు ఇక్కడ కొంచెం అందంగా తయారు చేయాలనేటువంటిది. అట్లాగే అమరావతిలో కూడా ఎన్టీఆర్కి స్మృతి చిహ్నం అనేటువంటిది భారీ స్థాయిలో విగ్రహం పెడతారు, అది వేరు. అది ఆ విగ్రహం పెట్టడంతో పాటు ఒక మ్యూజియం ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు కాంస్య వాడితే కాకుండా వ్యాక్స్ అనేది. గోల్డ్ ఎంత వచ్చిందండి ఆయనకు? వచ్చిన వెండి కిరీటాలు ఏమైనాయండి? కాదండి, ఎన్ని కిరీటాలు పెట్టారండి ఆయనకి. అవును, ఎన్ని సన్మానాలండి ఆయనకు వచ్చిన అవార్డు ఏంటండి. ఇప్పుడు ఆయన స్టూడియోలో ఆయన ధరించిన ఇప్పుడు ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పెడితే మ్యూజియంలో కృష్ణ వేషం వేశారు, దుర్యోధనుడి వేషం వేశారు, అన్ని వేషాలు వేశారు. పొద్దున్న ఇప్పుడు చరిత్ర అదే కదండి, అది చరిత్ర చూడాలంటే ఇప్పుడు అదే ఏముంది. ఇప్పుడు ఇక్కడ ఎంజీఆర్ మ్యూజియం ఉంది, ఎంజీఆర్ ఫోటోలు అన్నీ పెట్టారు మొత్తం అన్నీ కూడా బీచ్ దగ్గర. లోపలికి వెళ్తే మ్యూజియం ఉంటుందండి. అవును, అట్లా జయలలిత దాని అక్కడే పక్కనే పెట్టారు. వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి ఒక విజన్ ఆలోచన ఇక్కడ కూడా జరుగుతుందండి త్వరలో. సార్కి కూడా ఆలోచన అయితే ఉందండి చంద్రబాబు నాయుడు గారు. రాజకుమార్ గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మా ఫ్యామిలీ అనేటువంటిది అదే, మాకు పాప బాబు. పాప గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, బాబు ఇక్కడే యూనివర్సిటీలో జేఎన్టీలో మాస్టర్ అయిన తర్వాత, అదే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అయిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ అయింది. నా తర్వాత వారసుడు వంశీకృష్ణ ఉడయార్. ఓకే, బాగా చిన్నప్పటి నుంచి తర్ఫీదు తీసుకున్నాడు. నేను 10 ఏళ్ల వయసు నుంచి తీసుకుంటే నాకు 7 ఏళ్ల వయసు నుంచి ఆ కుర్రాడు అందరి చేయటం అలవాటు. మీ బాబు చేసిన విగ్రహాలు ఎక్కడెక్కడ పెట్టారండి? ట్రైబల్ మ్యూజియం అంతా కూడా మా బాబు చేసిన ఇప్పుడు ట్రైబల్ మ్యూజియం హైదరాబాద్లో. అట్లాగా అసలు నేచురల్గా చేయాలని ఒక అద్భుతంగా చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని ఫ్యూచర్లో అబ్బాయి మంచి స్థాయికి వస్తాడని నేను ఆశిస్తాను ఇప్పుడు కూడా. నా తర్వాత ఆ వరవడి అందిపుచ్చుకునేటువంటిది ఆ అబ్బాయికి రావటం అనేటువంటిది గాడ్ గిఫ్ట్ అని అనుకుంటాను నా వరకు కూడా. అందుకన్నా నాకు కావాల్సింది ఏముంది. అవును, మీ వర్క్లో మీ మిస్సెస్ సహకారం ఏమైనా ఉంటుందండి? మా మిస్సెస్ సహకారం సపోర్ట్ అయితే ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది. హౌస్ వైఫ్ ఆవిడ. నేను మేనర్కి చేసుకున్నాను. అట్లాగా
అట్లాగా మాది మా కుటుంబ సభ్యులంతా కూడా నాకు సపోర్ట్గానే ఉంటారు. ఎంతమంది ఉంటారు ఇప్పుడు మీ అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయ్యి మీ వాళ్ళందరూ ఇక్కడ? మా వాళ్ళు తిరుపతిలోనే ఉన్నారండి. అందరూ ఎక్కువ తిరుపతి. నాకు నిజంగా ఇది చేస్తూ నేను ఒక సెలబ్రిటీ కింద చూస్తాను వాస్తవంగా. ఏదో ఒక మంచిది మా గ్రామంలో కొత్తపేట గ్రామం మాది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే ఉందో ఆ గ్రామం చుట్టుపక్కల కూడా ఉడయార్ అనేటువంటిది ఒక గౌరవప్రదంగా ఒక ధార్మిక సంస్థ ఉంది నాకు. మా తండ్రి గారి పేరు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత కొంత అమౌంట్ దాని మీద పెట్టి నేను కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 మందికి నేను మా ఇంట్లో బాబా టెంపుల్ ఉంది. బాబా టెంపుల్ నేనే కట్టాను. అది అక్కడ ప్రతి కార్తీక మాసంలో ఒక 5,000 మందికి. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, మనం అంతా ఋత్విక్కులు వస్తారు అక్కడికి. ఆ రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభం అవుతుంది, 12 గంటలకు పూర్తవుతుంది ఆ పూజ హోమాల అయితులకి. అయిన తర్వాత పౌర్ణమి ముందు, కార్తీక పౌర్ణమి ముందు రోజు ఈ కార్యక్రమం అంతా జరుగుతుందండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే అది చేస్తే అది ఆ పవర్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు అది చేస్తానండి. దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉందండి. అట్లాగే ఎక్కడ ఎవరు అన్నదానం చేసినా కూడా నేను ఫండింగ్ ఇస్తానండి మా గ్రామాల్లో. ఓకే. దగ్గరగా నేను సంవత్సరానికి ఒక 10,000 మందికి నేను కష్టపడిన డబ్బులతో పెట్టగలుగుతున్నాననే తృప్తి అయితే నాకు ఉందండి. అదే, నేనేమి సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. అదే వాస్తవంగా నాకు అవసరం ఉందండి. అవును, నేను ఒక పూటే భోజనం చేస్తాను, సాయంకాలం నేను ఏమి తీసుకోను. ఓకే. ఏదో ఫ్రూటో లేకపోతే ఏదో. ఏ నెలలో పుట్టారు మీరు? ఏప్రిల్లోనే, శ్రీరామనవమి. ఓకే, అది చెప్పారుగా. సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటాయి. నక్షత్రం మీది స్వామివారి నక్షత్రమే. ఓకే. అందు గురించి ఏదో పవర్ అండి. నేను చెప్పింది జరుగుతుంది అంటారు కొంతమంది. నా ఫోటోలు ఇళ్లలో పెట్టి, నా ఫోటోలు ఇళ్లలో పెట్టుకుని నిజంగా చూసుకునే వాళ్ళు ఉన్నారంటే అసలు నిజంగా అసలు ఒకటండి, మనం అబద్ధాలు చెప్పకుండా ఉన్నట్టుగా మాట్లాడితే మన మాటకి పవర్ ఉంటుంది, మన చూపుకి పవర్ ఉంటుంది. కాదు, ఒక ఎస్ఐ మా ఊరి దగ్గరే అండి. అతను పొద్దుడే లేస్తే నా ఫోటో చూసుకుని మీకు చూపిస్తాను. ఆ ఫోటో ఇప్పుడు సర్వీస్లో ఉన్నాడండి అతను. అదే, నేను లేకుండా ఏది చేయడండి. పోలీసులు ఎవరు జనరల్గా నమ్మరు. అవును, నేను ఉంటేనే అతను నా ఫోటో, పెద్ద ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. గురు నక్షత్రం పునర్వసు అంటేనే. అట్లా కొంతమంది నన్ను పూజిస్తారు, చేస్తారు. అదే అన్నీ ఉంటాయండి. ఎందుకంటే మనం అలా అని మనం ఏదో గొప్ప వాళ్ళం లేకపోతే ఇంకోటానికి కాదండి. మీరు డబ్బులు వెనకాల పెడతలా, డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. కాదు, డబ్బులు రావటం ఒకే, డబ్బులు దాన్ని ఎట్లా వినియోగించాలి, డబ్బులు దేనికంటే నేను ఒకటే చెప్తాను. అదే, వెనకాల వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయండి. మీరు పిల్లల్ని చదివించాలి, ఫ్యామిలీని చూడాలి, అంతవరకే తప్ప మనం కోట్లాది రూపాయలు సంపాదించే దేనికండి. అదే, తర్వాత ఏమవుతుంది? అవును, సమాజానికి ఉపయోగపడాలని నేను ఆలోచిస్తాను. అది అంతే కదా. అవసరం ఏంటండి, మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలుసు. అదే, వాస్తవంగా ఎంతకాలం ఉంటాం అనేటువంటిది మనకు తెలిసినప్పుడు ఇదంతా దేనికి అనేటువంటిది నేను ఆలోచిస్తాను. అంతే. మనం ఒక గ్యాలరీని ఏర్పాటు చేయాలి. మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, మనం ఒక గ్యాలరీని, మంచి గ్యాలరీని ఏర్పాటు చేయాలి. మా అబ్బాయిని ఇది చేయాలి, మంచి స్థానంలో నిలబెట్టాలి. ఎందుకన్నా కావాల్సింది అప్పటి వరకు నాకు ఆరోగ్యం బాగుంటే చాలు. ఇవన్నీ నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఓకే. ఇప్పుడు మనం అన్నీ ఇప్పుడు తర్వాత ఏదో చేయలేకపోయాను కానీ ముందే అసలు మన ఆలోచనలో ఒక ప్రణాళికగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. నేను ఎప్పుడు కూడా డబ్బు వెనకాల పడలేదు. నేను కొనాలని, నేను ఆస్తులు కూడబెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరికి తోచింది నేను వాళ్ళకి సాయం చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే. కోవిడ్ సమయంలో నాకు 2 సార్లు కూడా కోవిడ్ రాలేదండి. నేను ఆర్డీఓ నాకు పర్మిషన్ ఇస్తే నా వెహికల్కి మొత్తం అన్ని చోట్ల తిరిగి నేను అప్పుడు 4-5 లక్షలు ఖర్చు పెట్టాను. నేను చేయగలిగాను, నా వరకు నేను చేయగలిగాను. వాళ్ళు భోజనాలు పెట్టాను, చేశాను. క్రిటికల్ టైం కదండి అది. మనం ఎంతవరకు చేయగలం, చేసామన్నప్పుడు. అదే, అలాగే నేను చేయగలిగిన సేవ అనేటువంటి తప్పకుండా చేస్తాను ఎప్పుడు కూడా. ఇప్పుడు విగ్రహాలు నేను ఫ్రీగా ఇచ్చినటువంటి విగ్రహాలు చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. అందులో అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి, అబ్దుల్ కలాం విగ్రహాలు ఉన్నాయి, స్వామి వివేకానంద స్ఫూర్తి పిల్లల్లో రావాలని ఇచ్చినటువంటి విగ్రహాలు ఉన్నాయి కొన్ని స్కూల్స్కి. ఇంకా మీకు ఈ విగ్రహం నేను చేయలేకపోయాను, ఇది చేస్తే బాగుండు అనిపించిన ఏమైనా ఉందండి? ఇప్పుడు చరిత్రకు సంబంధించిన విగ్రహాలు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఒక మెడిసిన్ కనిపెట్టాడు ఆయన, ఎవరైనా ఇప్పుడు ఆయన విగ్రహం చేయాలి, లేకపోతే ఒక టీవీ కనిపెట్టాడు, తెలవాలి కదండి. మీరు అందులో చూస్తారు తప్ప అక్కడ విగ్రహం ఉంటే తెలుస్తుంది కదండి. అవును, టీవీ చూస్తున్నారు, మీరు టెలివిజన్ ఎవరో ఎలా వచ్చి, ఇవన్నీ కూడా. అంటే నాకు డౌట్ వస్తుందండి, ఇప్పుడు విగ్రహాలు చేసి అర్హతను కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు కించపరచడం కాదు కానీ చిన్న చోట నాయకులు కూడా విగ్రహాలు పెట్టేసుకుంటే ఫ్యూచర్లో అన్ని విగ్రహాలు మిగులుతాయేమో, ప్లేస్ కూడా ఉండదు విగ్రహాలు కనిపిస్తుంది.
ఇప్పుడు అలాగే ఉందండి హైదరాబాద్లో. అదే ఇప్పుడు మనం పేర్లు చెప్పకూడదు కానీ అలాగే ఉందండి వాస్తవమైనటువంటి పరిస్థితి. వాళ్ళు సేవలు చేయొచ్చు కొంతవరకు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టండి, అదే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ విగ్రహాలు పెట్టండి, ఎంతవరకు ఓకే. అదే అంతేగాని ఇంక చిన్న చిన్న వాళ్ళందరూ విగ్రహాలు పెడితే ఇంకేముంటుంది. భవిష్యత్తులో స్వామి వివేకానంద విగ్రహాలు పెట్టండి ప్రతి స్కూల్లో, ప్రతి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి. అబ్దుల్ కలాం గారి విగ్రహాలు పెట్టండి, అటువంటి వాళ్ళు స్ఫూర్తిదాయకమండి. అదే స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాలు ఎప్పుడు పెట్టాలి, అవి పెట్టండి వీళ్ళు. అదే వాజ్పేయి గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలండి ఈ రోజున. అవును, వాజ్పేయి గారు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం అండి. అవును, అది ఎవరికి వస్తుంది అది. అవును, ఆయన వంట ఆయన చేసుకుని తిన్న సందర్భాలు అండి. అవును, అదే అటువంటి వ్యక్తుల విగ్రహాలు చేసినప్పుడు నేను మా ఇంట్లోనే చేసి పెట్టాను వాజ్పేయి గారిది. ఓకే, మాతో గ్యాలరీ ఉంటుందండి వాజ్పేయి గారిది. కొంతమంది విగ్రహాలు ఉంటాయండి, బాపు రమణది, ఇట్లా రాజా రవివర్మది, ఈ విగ్రహాలు ఉంటాయండి. నన్నయ్య గారి విగ్రహం, కొన్ని ఛత్రపతి శివాజీ. అక్కడికి వస్తే చూడటానికి ఉండాలి కదండి. ఆదిశంకరాచార్యులు, వీళ్ళ చరిత్రకారులు అండి. ఇప్పుడు మొనాలిసా విగ్రహం కూడా చేశారా ఎవరన్నా? లియోనార్డో డా విన్సీ చేసింది మొనాలిసా. అదే ప్రత్యేకమైన, ఆవిడ నవ్వుతుందో తెలియదు, విచారంగా ఉందో తెలియదు, మొనాలిసా నవ్వుంటారు. అదే ప్రత్యేకమైన బొమ్మ. రాజా రవివర్మ అద్భుతమైన కళాకారుడు చెప్పొచ్చు. మాకు రాజమండ్రిలో దామెర రామారావు గారు మంచి చిత్రకారుడు. అవును, ఆయన వేసినటువంటి పెయింటింగ్స్, ఒక సోడాలు అమ్ముకునే, ఒక బల్లు మీద దూరం సోడాలు అమ్ముకునేవారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని ఒప్పించి, నీకు ఇంత ఇస్తాను, నువ్వు ఇట్లా ఉండేను 100 పెయింటింగ్స్ చేశాడు ఒక్క రోజులో దామెల రామారావు గారు. అప్పుడు ఆ పెయింటింగ్సే ఉన్నాయండి చాలా వరకు కూడా. ఓకే, అటువంటి చిత్రకారులు వాళ్ళ ఊహ, ఈ అమ్మాయిలు ఒక ఫేస్లో ఆ రిజంబ్లెన్స్ అండి, ఆ అమ్మాయి ఫేస్లో ఆయన కనిపించింది. అదే అంత అందంగా ఉంది ఆ అమ్మాయి ఫేస్. రాజా రవివర్మ వేసిన బొమ్మలు కూడా అంతే కదా, అద్భుతంగా ఉంటాయి. అసలు అంత అందంగా చేయొచ్చని ఆయన ఊహతో అంత అందంగా. ఇప్పుడు అసలు దేవతా విగ్రహాలు రాజా రవివర్మ గారు చూపించిన పెయింటింగ్సే అండి మీకు. అదే రాముడు ఇట్లా ఉంటాడు, ఆయన ఆజానుబాహుడు అదే అనేటువంటిది ఆయనే అండి. మరి ఆయన రాజే కదండి అది. మరి ఆయన బాడీ 7 inches ఉంటుందండి అది. ఓకే, రాముడిది. అట్లాగే ఆయన ఊహించి ఎట్లా ఉంటారనేటువంటిది ఆయన క్రియేషన్ చేశారండి. కొంత పురాణాల ఆధారంగా చేసుకున్నాను. అదే కొంత పురాణాలు ఏదైతే ఉందో, కళాకారుడికి, ఈ శిల్పికి ఈ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు రాముడు చేశాడు, మనం కొంచెం ఏదో చేద్దాం, వాళ్ళు చెప్పారు, ఎవరో చెప్పింది మనం వింటాం కాదు, మనకు తెలిసి ఉండాలండి. అవును, ఎలా చేస్తే బాగుంటుంది. నా దగ్గర చాలా మంది వస్తారు, ఈ బొమ్మ ఇట్లా చేయండి అంటారు, నేను చేయను అంటాను. ఫోటోలు లేవు, మనం చేయగలిగింది ఏం లేదు, ఆ ఫీచర్స్ రావు. ఇప్పుడు మీరు దాన్ని పెట్టి కూడా ఉపయోగం లేదు, మీరు బయటకు వెళ్తే ఎవరికైనా చేస్తారు, మీరు చేయించుకోండి అమ్మాయి అంటాను. లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండి అతను మంచి వేది ఉన్నప్పుడు మనం చేయడానికి మనం ముందుకు వెళ్ళొచ్చండి. అవును, అట్లాగే రామారావు గారి విగ్రహాలు, ఇంకా నా ఆలోచన అదే అండి, రామారావు గారి విగ్రహాలు వివిధ కోణాల్లో చాలా అందగాడండి రామారావు గారు. మీరు సినిమాల్లో చూసినటువంటి రామారావు గారు 40 సంవత్సరాల వయసులో ఎంత అందమండి అయింది. అలా బాలకృష్ణకి వచ్చిందండి మళ్ళీ. బాలకృష్ణ చాలా అందగాడు చిన్నప్పుడు, అవును, ఇప్పటికి కూడా అదే అందం అండి. బాలకృష్ణకు వచ్చేటువంటి అందం ఎవరికి లేదండి. అదే ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ బాలకృష్ణ గారి ప్రభ వెలుగుతుంది ఇప్పుడు నటుడిగా బ్రహ్మాండంగా. ఆ బ్లెస్సింగ్సే అండి, అదే ఆ తల్లిదండ్రుల బ్లెస్సింగ్సే ఆయనకి ఈ రోజున ఆ స్థాయిలో నిలబెట్టింది. వాస్తవికత ఇక్కడ ఆలోచించాలంటే తల్లి తండ్రి అనేటువంటిది ఎవరైతే మర్చిపోతారో అది వాళ్ళ జీవితాలు కూడా అట్లాగే ఉంటాయండి. నేను అదే నమ్ముతానండి. మీరు పుట్టినరోజులు చేసుకుంటాం కాదు, మీ అమ్మా నాన్న పుట్టినరోజులు చేయండి, మీరు మంచి మాట చెప్పారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నా కూతురు నా పుట్టినరోజు చేసింది ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను తల్లి. అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? అవును, ఎవరైనా చేస్తున్నారా? వాళ్ళు చేయడం కాదు, ముందు ఇంట్లో నుంచి బయట పంపించేస్తున్నారు. కాదండి, చెప్తున్నాను పరిస్థితులు. తల్లిని ఇప్పుడు మనకు ఈ లోకాన్ని చూపించినటువంటి మాతృమూర్తిని మర్చిపోయి దేవుడి కన్నా ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పింది దానికోసం అండి. అదే తల్లి తండ్రి గురువు అనేటువంటిది అది మర్చిపోతున్నారు. అది మర్చిపోయి వాళ్ళే ఏదో పుట్టుకొచ్చి వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నట్టు
అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మన తండ్రి నుంచే కదండి వారసత్వం. అంతే కదా, వాళ్ళని మర్చిపోతే ఇంకేముంటుంది? అదే మూలాలు మర్చిపోయినట్టే. మూలాలు ఎప్పుడు కూడా మూలాలు వెతికి పట్టుకోవడం అనేటువంటిది నేను ఆలోచిస్తాను. ఎవరైనా కూడా జనరల్గా మీరు అన్నట్టుగా బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ నాన్నగారు అన్న ఆ గౌరవం అది ఇప్పుడు కూడా ఆయన తెల్లవారుజామున 3 గంటలు లేస్తాడు బాలకృష్ణ గారు. ఏదైతే తండ్రి ఆచరించాడో ఆయన మీకు ఆయనతో ఒక సంబంధాలు నేను కలిసారా? కలుస్తూ ఉంటాను. బాగానే ఉంటాడు. గురువుగారు అంటాడు బాగానే. ఆయన బయట కోపంగా అంటారు కానీ అట్లా ఉండడు. ఆయనకి విషయాలన్నీ తెలుసండి. ఓకే. బాలకృష్ణ గారికి వాస్తు తెలుసు, జ్యోతిష్యం తెలుసు, ముహూర్తం తెలుసు, అన్నీ తెలుసు. ఆయనే చెప్తారండి. అదే ఇలా చేయాలి అనేటువంటిది, ఏం తినాలనేటువంటిది తెలుసు అండి ఆయన. ఏ తింటే ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా డైట్లో. ఓకే. నిజంగా ఒక అద్భుతమైనటువంటి తండ్రి నుంచి నేర్చుకున్నటువంటిది ఆయన చాలా ఇదండి, పంక్చువాలిటీ. మిగతా వాళ్ళకి అది ఒకరికి వస్తుందండి వరవడి. అదే నా తండ్రి తర్వాత నాకు కొంతవరకు అది అబ్బిందేమో అని అనుకుంటాను. అదే ఆయన అందుకే ఇంటినారుగా ముందే చెప్పారు. కాదుగా, మా తండ్రి కూడా తెల్లవారుజాము 3 గంటలు లేసేవారు. మీ నాన్నగారు 3 గంటలు లేచి తెల్లవారు జపం చేసేవారు. జపం చేసి అంతా రోజు ఏం వర్క్ చేసామో లేకపోతే ఎవరు వచ్చారో అది రాసుకుని ఆ రోజుల్లో దీనికి ఇంత ఖర్చు పెట్టాం అనేటువంటిది రాసి అప్పుడు 5 గంటల పనిలోకి వచ్చేవారండి ఆయన. 5 o'clock. అసలు ఆయన ముందు మీరు అసలు మామూలుగా మీరు నిలబడటం కష్టమండి. ఆయన ట్యాంక్ బండ్ మీద ఆయనకి సన్మానం చేశారు ఎన్టీ రామారావు గారు. ఏదైనా మీ నాన్నగారు లెగసీని మీరు కంటిన్యూ చేయటం గొప్ప విషయం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లెగసీని బాలయ్య బాబు గారు కంటిన్యూ చేస్తున్నారు. మొన్న అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలండి, ఇక్కడ వాళ్ళంతా మీరు శిల్పం దాని మీద, శిల్పకళా నైపుణ్యం మీద మీ ఇష్టాగోష్ఠి అని పెట్టి ఒక 1 hour కార్యక్రమం లైవ్ ఇదేదో పెట్టి మొత్తం వాళ్ళు ప్రతి నెల ఎవరో తీసుకుంటారు. శిల్పం మీద మేము తీసుకోవాలి, మీ గురించి మేము తీసుకోవాలనేటువంటిది మొన్న కార్యక్రమం జరిగింది. ఆ దేశం వాళ్ళు మన గురించి, మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండి ఒక తెలుగువాడు గొప్ప ఉన్నాడు, విగ్రహాలు చేశాయని అనేటువంటిది గుర్తుపెట్టుకుని మనకి అది ఇవ్వడం అవకాశం అంతే ఇవ్వటం అనేటువంటిది వాళ్ళ చాలా వరకు అండి. అమెరికాలో ఉన్న వాళ్ళు మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని చాలా గౌరవంగా వాళ్ళు మన వాళ్ళు శిల్పం గురించి తెలుసుకోవడం అనేటువంటి చాలా తక్కువ ఉంటుందండి. అవును, శిల్పం గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. ఆ విగ్రహం బాగుందని బాగుంది, దాని వెనకాల ఎంత కష్టపడ్డాడు అనేటువంటిది అది అవసరం లేదండి. ఇప్పుడు ఎంత కష్టపడితే నేను రమణ భగవాన్ విగ్రహం చేస్తాను, నాకు రాలేదు ఆ విగ్రహం, పోలికలు రాకపోతే అప్పుడు నేను అరుణాచలం వెళ్ళి ఒక 2 రోజులు వాళ్ళు నన్ను అక్కడ ఆశ్రమంలో పెట్టారు. అప్పుడు ఇది ఒక 10 years క్రితం జరిగినటువంటి సంఘటన అండి. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉన్న తర్వాత అప్పుడు వచ్చి చేస్తే అప్పుడు ఆ విగ్రహం అది అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అరుణాచలంలో ఒకటి పెట్టానండి. తర్వాత భీమవరంలో ఒకటి ఉంది. ఆయన భక్తుడు జున్నూరు నాన్నగారు అని ఆయన విగ్రహం చేసి నాన్నగారు నేనే చేస్తాను. ఆ భక్తులంతా కూడా నాన్నగారిని మాకు చూపించారని నా చేతులు పట్టుకి ఏడ్చినటువంటిది ఎన్నో ఉన్నాయండి ఫొటోస్. రఘురామకృష్ణరాజు గారి పేరు పెట్టిన జున్నూరు నాన్నగారే అండి, రఘురామ అని పెట్టారండి. అదే జున్నూరు నాన్నగారికి మంచి పేరు ఉంది. అరుణాచలంలో వాళ్ళ ఆశ్రమం ఉందండి. అవును, పెద్ద ఆశ్రమం, అక్కడ చేస్తాను. అట్లాగా కొన్ని విగ్రహాలు అవి మనకి కొన్ని మనమే గొప్ప అనేటు అవధూతల విగ్రహాలు ఇప్పుడు కూడా కొంత తొందరగా సెట్ అవ్వదండి, రాదండి. అట్లా అదే వాళ్ళ మనకి ఇదైతేనే వస్తుందండి. వాళ్ళు తలుచుకోవాలి, అవధూతలు వాళ్ళు తలుచుకుంటేనే అవుతుంది. అది వాళ్ళు చూసిన వ్యక్తులు. ఇప్పుడు బాబా గారిని ఎట్లా చేసినా బాబా గారు అవుతుంది. కొన్ని విగ్రహాలు అవి అవ్వదండి. అది ఆ రకంగా మేము ఆ సాధనతో ఉండి పనిచేస్తాం కాబట్టి అదే పర్వాలేదు. ఒక ఆశ్రమ వాతావరణంలో నన్ను హైదరాబాద్లో ఉండమని చాలా మంది అడిగారు, ఇక్కడ ఉండొచ్చు కదా మీరు, ఎక్కడ పెట్టచ్చు కదండి. నాకు అవసరం లేదమ్మా, నేను ప్రశాంతంగా ఏదో ఒక ప్లేస్ ఎంచుకున్నాను. మా పూర్వీకులు అక్కడ ఉండేవారు పశ్చిమ గోదావరిలో, నేను తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా లెగసీని మా అబ్బాయి కంటిన్యూషన్ చేస్తాడు. అబ్బాయి ఏది చేస్తానంటే అది చేయాలనేటువంటి. మీ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నారా? లేదు, అక్కడే ఉంటాడు. ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఏదో ఉంటే వాళ్ళు పిలిచారండి. ఏదైనా మంచి హ్యాండ్ ఇది ఉందండి అతను. ఏదైనా చేతిలోంచే కదండి వచ్చేది, ఈ చేతిలోంచే కదా ఒకటి గీయాలన్నా చెయ్యాలన్నా ఏదైనా కూడా అది ఆ మైండ్లోంచి మనకు వచ్చేటువంటిది అక్కడ చూపిస్తా ఉన్నది. విగ్రహాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. విగ్రహాలు చేసేవాళ్ళు లేకపోవడం ఏంటంటే మీ హైదరాబాద్ లో కొన్ని 100 మంది ఉంటారు.
అదే ఆ ఎన్టీఆర్ చేస్తాను నేను 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 ఒక విగ్రహం తీసుకొచ్చాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి అప్పుడు. చాలా మంది, ఇది 15 years బ్యాక్, అదే ఢిల్లీలో పెట్టాలన్నప్పుడు ఇంకొక 5 కూడా వచ్చారు. సార్ అన్ని విగ్రహాలు పెట్టమన్నారు, అన్ని చూశారు. చంద్రబాబు నాయుడు గారు చూశారు, అన్నీ కూడా చూసి అది విగ్రహం ఎవరు చేశారంటే అప్పుడు నన్ను పిలిచారనమాట. అంతేకాని డైరెక్ట్గా నన్ను ఆయన ఏమి ఇది కాదు, వర్క్ను ఆయన గౌరవిస్తాడు. నా గురించి అప్పటి నుంచి కూడా నువ్వు ఎక్కడే ఉండి చెయ్యి ఇవన్నీ అప్పుడు ఆయన ఇచ్చిన దాంతో అక్కడ చేయగలిగాను తప్ప, లేకపోతే నేను చేసి అక్కడ అర్హత ఏముంటుందని నాకు అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చాలా మంది వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అటువంటిది నాకు ఒక అకామిడేషన్ ఇచ్చి అక్కడ టీడీ జనార్దన్ గారు నాకు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి, అప్పుడు మేము 4 floors ఎక్కేవాళ్ళం. 4 floors ఎక్కి పైన రూమ్లు అండి అప్పుడు అక్కడ నాకు రూమ్ ఇచ్చి అక్కడే భోజనం పెట్టి, నాతో పాటు ఇంకొక 2 ఉంటే వాళ్ళకి చూసి అక్కడే విగ్రహం చేస్తాం. అల్లూరి సీతారామరాజు కూడా అక్కడే చేస్తాం. పార్లమెంట్లో పెట్టలేదండి ఇంకా, అది పార్లమెంట్లో సీతారామరాజు 2 విగ్రహాలు పెట్టాలనండి. అది ఆయన చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఇది కూడా ఈ అవకాశం భగవంతుడు నాకు కల్పించాడని అనుకున్నాను వాస్తవంగా. అంతే కదండి, ఆయన దృష్టిలో పెట్టడం అనేటువంటిది చిన్న విషయం కాదు కదా. అలా మొదలైంది, మీరు చాలా విగ్రహాలు చేయగలిగారు. ఈ రోజున ఎన్టీఆర్ విగ్రహం అంటే చాలా మంది వాళ్ళు చూస్తారు, అంతేగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని చూస్తారు, నా దగ్గరికి వస్తారు. పైగా అందరికి అంతమంది కావాల్సిన అందరికి విగ్రహాలు చేయాలంటే మీరు కూడా చేయలేరు, జరిగేది కాదు కదండి. కొన్ని వేల విగ్రహాలు చేయాలంటే మనమే చేయలేరు. అలా నేను తీసుకోనండి, నేను అట్లా నాకు అవకాశం ఉంటే పాసిబిలిటీ ఉంటే చేస్తాను. కొన్ని ఉన్నాయండి నాకు. వెంకయ్య నాయుడు గారికి స్వర్ణభారతి ట్రస్ట్లో ఏది కావాలో నేను చేస్తాను. అట్లాగే వాళ్ళకి కొన్ని సంస్థలు ఉన్నాయండి నాకు, వాళ్ళు మీరే చేయాలి, మీరు 6 నెలలు అయినా పర్వాలేదు మాకు అంటే నేను చేస్తాను. అంతే తప్ప మనం కమర్షియల్గా మీరు మా తల్లిదండ్రుల విగ్రహాలు చేయండి అంటే నేను దాని పెద్ద ఆసక్తి చూపనండి ఎప్పుడు కూడా. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అప్లికేషన్ ఉన్నప్పుడు నేను చేస్తాను తప్పండి. నేను ఎక్కువ చరిత్రకారుల విగ్రహాలు చేయడానికి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కాకపోతే నేను ఒక సిస్టమేటిక్గా అది చేసింది జీవం ఉట్టిపడేలా చేయడం గొప్ప విషయం అండి. అది మీకు అట్లా వచ్చింది, అది ఆ వారసత్వంగా వచ్చింది. మొదటి నుంచి తదేక దీక్షతో చేయటం వల్ల అది కుదిరింది. నేను ఎవరినే పెట్టుకోనండి, నా ఫోను కానీ నాకు అసిస్టెంట్లు ఎవరో ఉండరు, నేనే తుడుచుకుని నేనే చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయండి. ఆ పరిస్థితి ఉండాలండి ఎప్పుడు కూడా. దేనికైనా మనం అది ఇదైనప్పుడే జరుగుతుందండి అది. అంతేగాని మనం ఏదో లగ్జరీ లైఫ్ చేద్దాం, నాకు ఇప్పుడు వాస్తవంగా పని చేయవలసిన అవసరం లేదండి. మా అబ్బాయి వచ్చాడు, నేను చేయక్కర్లేదండి. చివరి వరకు కూడా మా తండ్రికి ఇచ్చిన మాట కోసం మేము ఇందులో ఉన్నాను. ఆయన స్వయంగా రాశాడండి, నా తర్వాత నువ్వు చెయ్యాలి, ఇది ఆ లెగసీ నువ్వు కంటిన్యూషన్ చేయాలి, నా తర్వాత వారసుడు నువ్వే అనేటువంటిది రాస్తూ నువ్వు చివరి వరకు పని చేయాలనేటువంటిది రాశాడు. మాట కూడా రాశారు. మీరు కూడా మీ అబ్బాయికి ఏమైనా రాశారండి? లేదండి, చెప్తాను, ఆయన కూడా అట్లాగా చెప్తున్నాను. అదే ఉంటుంది కదా, ఈ విద్య ఎక్కడికి మరి మరుగున పడిపోకూడదు, ఇది ఎలా కంటిన్యూ అవ్వాలని తపన ఉంటుంది కదా. ఆయన బ్లెస్సింగ్స్ అండి వాస్తవంగా. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేటువంటిది లేకపోతే జరగదు కదండి. ఇప్పుడు తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనేటువంటిది లేకుండా ఇదంతా జరగదు కదండి. మా తల్లి ఆశీర్వాదం ఇంకా అట్లా జరుగుతూ ఉంది, అంతే అండి. ఏదైనా కళారత్నం నుంచి మళ్ళీ భారత ప్రభుత్వం కూడా గుర్తించేలాగా మీరు ఎదగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.